నీ కెరీర్ బిల్డింగ్ అనేది నీ చేతిలో ఎంత ఉందో అంత లేదంటాను నేను. మనకి ప్యాకెట్ మొక్కల్లో కార్డ్స్లో 13 మొక్కలు మీరు ఆడుతున్నప్పుడు మీరు అనుకున్న మొక్కలు రావు. లైఫ్ ఎప్పుడు అంతే. అనుకున్నట్టుగా పెళ్ళాం, అనుకున్నట్టుగా మొగుడు, అనుకున్నట్టుగా కెరీరు, అనుకున్నట్టుగా ఆరోగ్యం, అనుకున్నట్టుగా ఇల్లు, అనుకున్నట్టుగా జాబు, అనుకున్నట్టుగా ఎన్విరాన్మెంటు ఉండదండి. నా వెనకాల ఏదో జరుగుతోంది, మనకి తెలియదు ఆ విషయం. అందులో నేను ఏమంటానంటే జీవితంలో ఇప్పుడు పని చేసుకుంటూ పోవాలి. కథం తొక్కే తురంగాలో, మతం పట్టిన మతంగాలో, విషం కక్కే భుజంగాలో, కవిని పాటలంటూ శ్రీశ్రీ మహాప్రస్థానంలోంచి కవిని గళగణన్ మంగళ కళకా హళహళాహళిలో కరిగిపోతని కలిసిపోతని అని చెప్తున్నప్పుడు విద్యార్థులు ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యారు. మనిషిని ఎప్పుడూ కూడా నీకు ఏ డిసడ్వాంటేజ్ ఉందో చెప్పు, అదే అడ్వాంటేజ్. నిజాయితీ అంటే ఆ అమ్మాయి నీకే చూస్తున్నప్పుడేమో మహా శ్రీరామచంద్రులాగా, చుట్టూ జనం చూస్తుంటేనేమో ఆ అమ్మాయిని చూడకుండా ఉండే శ్రీరామచంద్రులాగా, ఎవరూ లేకపోతే మాత్రం సొల్లు కార్చే చొంగ కార్చే కుక్కలాగా నువ్వు చూస్తే నిజాయితీ అవుతుంది. అబద్ధాలు ఆడరాదు, ఆదర్శవంతమైన జీవితం ఉండాలి. అబ్బే అవేం కావు, అబద్ధాలు ఆడకుండా ఉండలేము. అందరూ నన్ను గొప్పవాళ్ళగా చూస్తున్నారు, నాకు బాధలు ఉండవా? నన్ను ఎవరు అడగరు, బికాస్ మీరే 10 మందికి ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు కాబట్టి మీరు డెఫినెట్లీ ఫాలో అవుతారని అనుకుంటారు అందరూ. కానీ మీకు కూడా ఓ బాధ ఉండే ఉంటుంది కదా, ఆ ఫేజ్ ని ఎలా దాటారు? నా గత 25 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్ కోచింగ్లో నేను ప్రతి 4 ఏళ్లకు 5 ఏళ్లకు టిక్కే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేము. రిస్క్ తోటి కూడిన జీవనాల్లోకి వెళ్ళి లాభాల్లోకి వెళ్ళిన అందరి వెనకాల అమ్మాయి అయితేనేమో మొగుడుంటాడు, అబ్బాయి అయితేనే పెళ్ళం. హస్బెండ్ ఇట్ ఈస్ ఎ వెరీ మోస్ట్ ప్రెషియస్ రెస్పాన్సిబుల్ జాబ్. ఈ షుడ్ బి. భార్యని గౌరవించాల్సిందే, భార్య మాట వినాల్సిందే, భార్య చెప్పినట్టుగా నడుచుకోవాల్సిందే, భార్యకి ఇష్టం లేని పని చేయకుండా ఉండాల్సిందే. అంటే మన చేతిలో లేనివే సత్యాలు. నా దృష్టిలో ఈ ప్రపంచంలో సినిమా వాళ్ళని, క్రికెటర్లని, లేదా ఎవరినైనా సరే ఆరాధన స్థాయి దాకా వెళ్ళిన వారు ఎవరన్నా ఉంటే, అంటే ఫ్యాన్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే, అభిమానం అని ఎవరన్నా ఉంటే, నా దృష్టిలో మూర్ఖులండి. అసలు సినిమా ఫంక్షన్లకి ప్రీ రిలీజ్ కావచ్చండి, రిలీజ్ కావచ్చండి, యాక్చువల్గా అక్కడికి ఎవరైతే కింద కూర్చుంటారో వాళ్ళంత మూర్ఖులు ప్రపంచం లేరండి. నేను ఓపెన్ డిబేట్ వాళ్ళతో చేయగలనండి. అదొక ఎంటర్టైన్మెంట్ కదా సార్. నా హీరో సినిమా రిలీజ్ అవుతోంది, ఇంకొకరు ఎవరైనా దాని మీద కామెంట్ చేస్తే, ట్రోల్ చేస్తే నా సినిమా హీరో అనే దాంట్లోంచి బయటపడుతున్నాను నేను. మీరు చాలా అభిమానించే వ్యక్తుల్లో సిరివెన్నెల గారు. ఆయన దగ్గర మీరు ఆయన పుస్తకాలు చదివి కానీ, శిష్యరికం చేసి కానీ ఆయన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయన అరే నా సినిమా వస్తుందిరా చూడరా అని మిమ్మల్ని అన్నారన్నమాట. సపోజ్ మీరు వెళ్ళకుండా ఉంటారు. 1వ తారీఖు 30వ తారీఖు ఎంతవరకు, 30వ తారీఖు 1వ తారీఖు ఎంతవరకు అవ్వదు. సార్ నిదానమే ప్రధానం, నోచక్కడ అంటాము, అమరసి అమృత విషయం కోచక్కడ అంటాం. ఉన్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్కి మంచి మెమరీ పవర్ ఉంది. ఒక స్క్రిప్ట్ ఇలా చూస్తే ఇలా పైనుంచి కింద చదివితే వచ్చేస్తుంది. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే. నీకు నిజంగా కనుక ఆదర్శమైతే, ప్రభాస్ ఆదర్శమైతే, జూనియర్ ఎన్టీఆర్ ఆదర్శమైతే, రామ్ చరణ్ ఆదర్శమైతే, చిరంజీవి ఆదర్శమైతే, పవన్ కళ్యాణ్ ఆదర్శమైతే, నాని ఆదర్శమైతే, మహేష్ బాబు ఆదర్శమైతే, ఇంకెవరుండేవాడు ఎవరు ఆదర్శమైనా, అల్లు అర్జున్ అయినా సరే వాళ్ళలా కష్టపడు. ప్రహ్లాదుడు చదువులల్లా మర్మము తెలిసి అన్నాడు. సో ఎండ్ పాయింట్ మెచ్యూరిటీ మరొకటి కాదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు పాడెక్స్ బై ఎస్టీకే. చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, చాలామంది చదువుకుంటూ ఉంటారు. కానీ అవి ఎలా చదువుతారు, సివిల్స్ ఎలా రాస్తారు, వాటి ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పడానికి మనకి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియా మొత్తం చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ ఢిల్లీ కేర్ ఆఫ్ అడ్రస్ అయితే, మన హైదరాబాద్లో కూడా అలాంటి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది. కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది అని చెప్పడం కంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఒక ఆయన ఉన్నారు అని చెప్పడం బెటర్. సో అలాగా వీ హ్యావ్ ఆకళ్ళ రాఘవేంద్ర గారు హియర్ విత్ అస్ టుడే. సో ఆయనతోటి మాట్లాడి అసలు ఈరోజు ఆయన ఈ పొజిషన్లో ఉండడానికి కారణాలు ఏంటి, ఈ ప్రొఫెషన్ తీసుకోవడానికి కారణాలు ఏంటి, ఆయన ఇంతవరకు ఎలా వచ్చారు, అండ్ ఆయన టేక్స్ ఆన్ కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఏంటి అని తెలుసుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పాడెక్స్ బై ఎస్టీకే. సో బిఫోర్ వీ బిగిన్ విత్ యువర్ జర్నీ, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అన్న దానికంటే వీ వుడ్ లైక్ టు నో ఫ్యూ థింగ్స్. మీ పాస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చదువుకున్నారు? అంటే బేసికల్గా నేను చదువుకున్నది జీవితాన్ని, నేను చదువుకున్నది పుస్తకాలని, నేను చదువుకున్నది మనుషుల్ని. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, మనం చదువుకున్నవి ఉదాహరణకి బీటెక్, ఎంటెక్, లేదా ఐఐటి, లేదా ఐఏఎం, ఎంబీబీఎస్, డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, సిఎస్, సిఏ, ఎన్నైనా చెప్పండి, నాకు తెలిసి అది చదువు కాదు. అసలు
టెక్నికల్గా మనం చదువు అనగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటాం, కానీ నిజంగానే అది నిజానికి చదువు కాదు. మీరు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో, జీవితంలో పడిపోతే ఎలా లేవాలో చెప్పేవి పుస్తకాలు, అంటే జనరల్ పుస్తకాలు. అందుకని నేను జీవితాన్ని చదువుకున్నాను, పుస్తకాలను బాగా చదివాను, మనుషుల్ని విపరీతంగా చదువుతాను, ప్లేసెస్ పిచ్చగా తిరుగుతాను. కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఒక టెక్నికల్ క్వశ్చన్ కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఏదో నార్మల్ డిగ్రీ. ఇవాల్టి ఆంధ్రప్రదేశ్లో కోనసీమ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అనే చోట ఎస్కేబిఆర్ కాలేజ్ అని ఉంది. ఆ కాలేజీలో డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్. దానికన్నా ముందు అక్కడే దగ్గరలో మురమళ్ళ అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో గవర్నమెంట్ హై స్కూల్లో, జెడ్పీ హై స్కూల్లో 10th క్లాస్ వరకు, 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం. నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే ఆ స్కూలు, ఆ టీచర్లు, ఈ కాలేజు, ఈ లెక్చరర్లే కారణం. బహుశా అక్కడ చదవకుండా ఉండుంటే ఇంకోలా ఉండుండేవాడినేమో. ఇక్కడ ఒక్క చిన్న విషయం చెప్పాలి. మామూలుగా నాది బీఎస్సీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. మా కాలేజీ మార్నింగ్ 7 to 12, అరౌండ్ 12:30 సైన్స్ కాలేజ్ ఉండేవి. ఆఫ్టర్ దట్ ఏమో ఆర్ట్స్ కాలేజ్ ఉండేది, ఆర్ వైస్ వర్సా, కాస్ట్ అటు. నేను మార్నింగ్ ఏమో నా కాలేజీ కోసం, నేను కట్టిన డిగ్రీ అయిన బీఎస్సీ కోసం ఏమో మార్నింగ్ క్లాస్ అటెండ్ అయ్యేవాడిని. బీఎస్సీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ. కాబట్టి 5 సబ్జెక్టులు. భోజనం చేసి ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ 2 o'clock నుంచి 7 o'clock వరకు ఆర్ట్స్ కాలేజ్ అటెండ్ అయ్యేవాడిని. బిఏ లేదా కొంతవరకు బీకామ్, ముఖ్యంగా హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ ఇలాంటివి, అండ్ సాంస్క్రిట్, తెలుగు లిటరేచర్. బహుశా నాకు తెలిసి ఒక ఫీజుతో ఇన్ని సబ్జెక్టులు చదివిన ఏకైక స్టూడెంట్ నేనేనేమో. విత్ పర్మిషన్, అఫీషియల్, నాట్ ఎగ్జామ్స్ రాసేందే కాదు. ఈ లెక్కన ఎన్ని డిగ్రీలు చేసి ఉంటారు? డిగ్రీలు కాదు, యాక్చువల్గా నేను అప్పటికే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనే కోరికతో ఉన్నాను, ఎప్పుడు ఇంటర్మీడియట్ కాలానికే. ఏ సంవత్సరం సార్ ఇది? ఇది అరౌండ్ 89 నా 10th క్లాస్ అయింది. సో 89 to 94 డిగ్రీ, 89 to 91 ఏమో ఇంటర్మీడియట్. ఆ టైంలోనే మీరు సివిల్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనే కోరికతో బలంగా ఉన్నవాడిని కాబట్టి ఖచ్చితంగా అటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సైన్సెస్ని, ఇటేమో ఆర్ట్స్ని కంప్లీట్ చేసుకున్నాను తెలివిగా. ఓకే, మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సివిల్? అరౌండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సివిల్స్ ప్రిపరేషన్. మీరు రాయడం కానీ సివిల్స్ రాయడం అనేది 94లో డిగ్రీ అయిపోయిన తర్వాత, 94 అంటే 95 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం అనుకుంటే, 95, 96, 97, 98 ఈ 4 ఏళ్ళేమో ఫిల్మ్స్, మెయిన్స్ రాసుకుంటూ వెళ్ళాను. సెకండ్ అటెంప్ట్ నుంచి మెయిన్స్ రాస్తూ వచ్చాను. ఐఏఎస్ ఇంటర్వ్యూకి ఏమో 98 మెయిన్స్కి వెళ్ళాను. 98లో అంటే 98 మెయిన్స్ రాస్తే 99లో ఇంటర్వ్యూ జరుగుతుంది. 1999 మే 12 మధ్యాహ్నం 2 గంటలకి నేను ఢిల్లీలో ఐఏఎస్ ఇంటర్వ్యూలో హోతా అనే ఆయన బోర్డు మీద కూర్చున్నాను. హోతా బోర్డు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ అప్పుడు హోతా బోర్డులో? మీకు అంటే ఇంటర్వ్యూలో నేను బాగానే చేశాను. దాదాపు 50 నిమిషాలు ఇంటర్వ్యూ జరిగింది. 50 నిమిషాల ఇంటర్వ్యూ అంటే చాలా మంచి ఇంటర్వ్యూ అండి, అది డౌటే లేదు. అంటే మనం ఎంగేజ్ చేసామని అర్థం. ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం, నేను ఎంగేజ్ చేయకపోతే మిమ్మల్ని, మీరు ఎంగేజ్ అయిపోతే నన్ను ఎక్కడో ఒక చోట వెరీ షార్ట్ స్పాన్లో కట్ చేయాల్సి వస్తుంది. ఇంక చాలా రేరపోయాను. కరెక్ట్. లేదా ఆడుకోవడం జరగాలి, అంటే మనకి ఫుట్బాల్ ఆడుకోవడం జరగాలి. ఎంతైనా ఫుట్బాల్ ఏం ఆడుకుంటారు వాళ్ళు, అంతే. సో ఎండ్ పాయింట్ 50 నిమిషాల పాటు చాలా బాగా చెప్పానని అర్థం, అందులో సందేహమేం లేదు. కానీ నా మార్కులు తక్కువ వచ్చినాయి నాకు. సో మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి నాకు ఐఏఎస్ జస్ట్ వెంట్రుక వాసి అంటాం మనం, జస్ట్ 12 మార్కులు పోయింది నాకు. అయ్యో కాదండి, పోవడం మంచిదే అండి. అయ్యో, అది లాస్ట్ అటెంప్ట్. నా జీవితంలో జరిగిన అత్యంత గొప్ప అదృష్టాలలో ఒకటి చెప్పండి అంటే ఐఏఎస్ రాకపోవడం. ఎందుకు అలా అంటారు? అంటే రాకపోవడం అనేది ఐఏఎస్ని తక్కువ చేయట్లేదు. మామూలుగా నక్క మీద ఒక కథ ఉంటుంది, అందని ద్రాక్ష పళ్ళు పులన. ఒక నక్క ద్రాక్ష పళ్ళ కోసం ట్రై చేసిందట, దక్కలేదు. ట్రై చేసి దక్కలేదు. దక్కకపోతే అన్న మాట ఏంటంటే, తొక్కలో ద్రాక్ష ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి అని అందట, అని అలా అంటలేదు. రైట్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ఐఏఎస్. సివిల్ సర్వీసెస్ పట్ల నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అయితే మీరు ఇలా ఉండరుగా ఇప్పుడు ఈ ప్రొఫెషన్. నేను రాకపోవడం
నా అదృష్టం అంటున్నాను నేను, అంతే తప్ప రాకపోవడం అదృష్టం అంటలేదు. ఇంకా అర్థమైంది. వచ్చుంటే ఏమి ఉండేవాడు అంటేనండి, నేను బయట ఎదుగుండేవాడిని. ఉదాహరణ 26, 27 సంవత్సరాలకి ఐఏఎస్ వచ్చి ఉండేది, అంతే కదా. అరౌండ్ 1999, 2000 అంటే అరౌండ్ అప్పటికి నాకు 25 years అయ్యింది అంతే. రఫ్గా. 25, 26 సంవత్సరాల పిల్లాడికి ఐఏఎస్ వచ్చి ఉంటే ఓ 2-3 ఏళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత నాకు కారు వస్తుంది, బంగ్లా వస్తుంది, క్వార్టర్స్ వస్తాయి, హోదా వస్తుంది, ఎమ్మెల్యే గారు ముందు కూర్చుంటారు, ఎంపీ గారేమో ఫోన్ చేస్తుంటారు, మినిస్టర్ గారితో కాన్ఫరెన్స్ ఉంటుంది, సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్. తెలియకుండా ఒక 10 ఏళ్ళు పోయేసరికి బయట ఎదుగుతూ ఉండే, బయట అందరూ కూడా అబ్బా భలే అద్భుతం అద్భుతం అంటుంటారు, కానీ ఇంటర్నల్గా ఎదగం. ఆ లోపల మనకి భయము, బాధో ఏమో ఉంటాయి కదా, బై బర్త్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉండిపోతాయి. అందుకని ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చిందో అప్పుడు బయట ఎదుగుతాం లేదో పక్కన పెడదాం, లోపల ఎదుగుతాం. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలిచి యుద్ధం. కాబట్టి సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలో ఉండేది ఒక్కడు సినిమాలో. సో ఆట అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం గెలవడం, బయట వాడిని గెలిపించడమో కాదు, బయట వాళ్ళ దృష్టిలో మనం గెలవడం కూడా కాదు. అందుకు నా దృష్టిలో ఐఏఎస్ వచ్చి ఉంటే బాగానే ఉండేదేమో, కంఫర్ట్గా ఉండేది. ఓ 20 ఏళ్ళు అయ్యేసరి వెనక్కి తిరిగి చూసుకుంటే బంగ్లాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇంటర్నల్ మాత్రం ఎదగం. సో అందుకని ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఏఎస్ రాకపోవడం. మీకు ఎప్పుడు వచ్చింది సార్? అంటే ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఇప్పుడు మీరు బుక్స్ అది ఎక్కువ చదువుతున్నారు, ఇప్పుడు మీరు చెప్పారు సిరివెన్నెల గారితో చెప్పారు. అవును, మీకు ఈ బుక్స్ చదవాలి లేకపోతే ఇలాగా బుక్స్ ఎక్కువ కలెక్షన్ చేయాలి, ఇలాంటి బుక్స్ చదవాలి అని ఎప్పుడు వచ్చింది? సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు లేదండి, నాకు బై నేచర్ 7వ తరగతి 8వ తరగతి టైం నుంచే పుస్తకాలు చదవడం అనే ఒక అలవాటు ఒకటి పడింది. దానికి యావ తృష్ణ, ఆ జిగీష, అది తెలియని ఒక మైకం, దట్ వాజ్ ఒక వైరస్. అదే మొన్న మీ ఇంట్లోనే అలా ఉన్నాయంటే ఇంకా ఆఫీస్లో ఎన్ని ఉంటాయని. అవునండి, నాకు దాదాపుగా 5,000 పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి. మొత్తం చాలా పెద్ద మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. అవును, నేను ఇప్పుడు కూడా ఎవరైనా మా ఇంటికి వస్తుంటే అంటే గిఫ్ట్తో వస్తున్నట్టుగా నాకు తెలిస్తే పుస్తకాలతో రమ్మంటాను. ఏమైనా సభలకి వెళ్తుంటే పుస్తకాలని గిఫ్ట్ ఇమ్మంటున్నాను, మిగతా ఏం వద్దు. సో అందుకని ఐ లవ్ టు బీ విత్ బుక్స్. సో 99లో మీరు చెప్పింది, 99లో మీ ఇంటర్వ్యూ అయింది. 99 ఇంటర్వ్యూ May 12th 1999 May 12th ఇంటర్వ్యూ అయిపోయాక మీరు ఇంటర్వ్యూ అవ్వలేదు అని తెలిసాక మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? యాక్చువల్గా దాని తర్వాత ఏం చేశారు? అంటే ఈ ఫీల్డ్లోకి రాకముందు మధ్యలో ఒక చిన్న ఫేజ్ ఉంటుంది మీకు. అవునవును, ఖచ్చితంగా ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్. ఏం చేయాలి ఇప్పుడు, నాకు ఇది రాలేదు, ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఇంకా యూపీఎస్ గ్రూప్స్ అని గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంకా ఉండుంటాయి. బ్యాంక్స్కి ప్రిపేర్ అవుదామా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, లేకపోతే ఇంకో గవర్నమెంట్ జాబ్ చేద్దామా, లేకపోతే మీకు ఆల్రెడీ వచ్చిందంతో ప్రైవేట్లోకి వెళ్దామా అని ఒక సంఘర్షణ చిన్నది ఉంటుంది కదా. అక్కడి నుంచి దీంట్లోకి ఎలా వచ్చారు? ఆ ఫేజ్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నేను సివిల్ సర్వీసెస్ రాయాలి, ఐఏఎస్ అవ్వాలి, ఒకవేళ అవ్వకపోతే సినిమా ఫీల్డ్లో డైరెక్టర్గా కానీ రైటర్గా కానీ యాక్టర్గా కానీ ఉండాలి. దీస్ ఆర్ ద 2 డ్రీమ్స్ ఐ హ్యాడ్. సినిమా ఫీల్డ్ ఉంది, 2 డ్రీములు. డిగ్రీ అయ్యే సమయానికి ఇది కానీ అది కానీ, ఒకవేళ ఐఏఎస్ రాకపోతే. ఈ ప్రాసెస్లో ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అయిన తర్వాత మనం బతకడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను జర్నలిజంలోకి వెళ్ళాను. ఈనాడు ఈటీవీ గ్రూప్లో నేను సబ్ ఎడిటర్గా రిపోర్టర్గా జాయిన్ అయ్యా. అంటే మీరు మాస్ కమ్యూనికేషన్ చేశారా? అంటే ఈనాడు వాళ్ళకి జర్నలిజం స్కూల్ ఉంటుంది, ఈనాడు జర్నలిజం స్కూల్ అని, దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. అరౌండ్ 9 months ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ ఇస్తారు. సో అందుకని నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ ఉండగానే లాస్ట్ అటెంప్ట్ ఉండగానే ఎవరైనా అంతేనంటే లాస్ట్ అటెంప్ట్ లేదా ఇంక అటెంప్ట్లు అయిపోతున్నాయి లేదా ఇంక చాలు మనకు అర్థమవుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే రెడీగా పక్కన పెట్టుకుంటారు ఏదో, ఎందుకంటే మరి ఏమో ఇది రాకపోతే అని. అలా నేను ఈటీవీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఐఏఎస్ ఎలాగూ రాలేదు కాబట్టి నేను ఈటీవీలో జాయిన్ అయ్యా పెర్మనెంట్గా. పోనీ ఆ జర్నలిజం స్కూల్లోంచి బయటకు వచ్చి వాళ్ళే తీస్తారు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళే. అది ఇప్పటికీ ఉందండి ఆ సంస్కృతి వారికి. పాయింట్ అలా ఏంటంటే నేను తయారు చేసుకున్న నోట్స్లు వాటన్నిటిని పుస్తకాలుగా వేయడం జరిగింది. అంటే నేను ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను 4-5 ఏళ్ల పాటు, మన దగ్గర మంచి పుస్తకాలు ఎత్తుంటాయి యాక్చువల్గాను, ఆ నోట్స్ రాసుకుని ఉంటాం కదండి, వాటన్నిటిని తీసుకుని విజేత కాంపిటీషన్స్ అని ఒక మ్యాగజైన్ వాళ్ళు పుస్తకంగా వేశారు.
తెలుగు లిటరేచరు ఆంథ్రపాలజీ బుక్స్గా. ఓకే. ఇంత లావు పుస్తకాలండి, 1000 పేజీల బుక్. ఈ పుస్తకాలు పబ్లిష్ అయిపోయినాయి. నేనేమో ఢిల్లీ వెళ్ళిపోయాను, ఈటీవీలో జాయిన్ అయిపోయాను. తర్వాత మద్రాసు ఈటీవీకి వెళ్ళాను. ఆ తర్వాత హైదరాబాదు రామోజీ ఫిల్మ్ సిటీలో రిపోర్టర్గాను, సబ్ ఎడిటర్గాను, ఆర్టికల్స్ అవి కూడా ఓకే. ఈ ప్రాసెస్లో హైదరాబాద్ వచ్చేసాను. పుస్తకాలు మనం పబ్లిష్ చేసేసాం, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు, అక్కడ కీలకతం దుకాణం బంద్. మనకేంటి జర్నలిజం, ఏమాత్రం వీలున్నా జర్నలిజం నుంచి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి, అలా ప్లాన్ చేసుకుంటున్న రోజులు అవి. ఈ ప్రాసెస్లో మీకు 2001 అనేది .com బూమ్ విపరీతంగా ఉంది. అప్పుడే స్టార్ట్ అయింది. అందుకే నేను webdunia.com అని ఒక వెబ్సైట్కి కంటెంట్ ఎడిటర్గా జాయిన్ అయ్యా. అంటే ఈటీవీని వదిలేసి ఓకే. హైదరాబాద్ వాళ్ళ ఆఫీస్కి నేను చీఫ్ సబ్ ఎడిటర్గా ఉన్నాను. చీఫ్ కాపీ రైటర్ అంటారు దాన్ని. webprapancham.com తెలుగు వెర్షన్ దానికి ఉన్నాను. ఈ ప్రాసెస్లో నేను ఎలాగైనా సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో మళ్ళీ జర్నలిజం వదిలేసి సినిమా ఫీల్డ్కి వెళ్ళా. వాళ్ళు ముఖ్యంగా దాసనారాయణరావు గారి దగ్గర ఇతరత్ర వర్క్ చేస్తూ. ఓకే. ఈ ప్రాసెస్లోనే నాకు తనికెళ్ళ భరణ్ గారు కానీ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, ఇతర సినీ ప్రముఖులతో పరిచయాలు. బట్ వన్ థింగ్ ఇష్యూ, నేను ఎప్పుడు ఏమంటానంటే లైఫ్లో నీ కెరీర్ బిల్డింగ్ అనేది నీ చేతిలో ఎంత ఉందో అంత లేదంటాను నేను. అందుకని నువ్వు పని చేసుకుంటూ పో. అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అది ఏం లేదు, చాలా సింపుల్ అండి. నేను ఇది అవ్వాలని వస్తాం. నేను ఐఏఎస్ అవ్వాలనో, లేదా గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలనో, లేకపోతే కనుక సినిమా డైరెక్టర్ అవ్వాలనో, హీరో అవ్వాలనో, కెమెరామెన్ అవ్వాలనో, ఎడిటర్ అవ్వాలనో, రైటర్ అవ్వాలనో, చెఫ్ అవ్వాలనో, పైలట్ అవ్వాలనో ఏదో వస్తాం మనం. కానీ ఇలా వెళుతున్న క్రమంలో ఇదే కాకపోవచ్చు నువ్వు. ఇందని మీరు అడిగా, నేను గ్రూప్ 1 రాయలేదు, గ్రూప్ 2 రాయలేదు, నేను ఇంక బ్యాంక్ ఎగ్జామ్స్ రాయలేదు. అయితే ఐఏఎస్ ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే పరీక్షలాగా. కాకపోతే సినిమా, ఈ రెండు తప్పు ఇంకోటి నా మైండ్లో లేదు. కాబట్టి నేను ఐఏఎస్ రాశాను, రాలేదు, రాకపోతే గ్రూప్ 1 లేదు, ఏం లేదు, డైరెక్ట్గా సినిమా. ఇది సినిమా ఫీల్డ్లో ఏం చేసేవారు? స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షను, టీవీ సీరియల్స్ డైరెక్షను. ఇలా మీకు తెలియదే ఉందండి, సినిమా ఫీల్డ్లో మనం మొదట్లో బిగినింగ్లో ఎన్ని రకాలుగా చేస్తాం, అన్ని రకాలుగా అన్ని ఈ ప్రాసెస్లో నాకు డబ్బులు ఒకటి రావట్లేదు. ఎందుకంటే ఎవరు వెంటనే బిగినింగ్లో ఇవ్వరు. అందుకని ఇవాళ ఉన్నంతగా కూడా ఆ రోజులు ఇచ్చేవారు కాదు. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎక్కడో నేను చదువుకున్నది వేరు కదా, నేను చేస్తున్నది వేరే కదా, ఏంటో సంథింగ్ సింక్ అవ్వట్లేదే అనే ఒకనొక తర్జన భర్జన జరుగుతుంది. సార్, బిఫోర్ వి టాక్ అబౌట్ ద స్టెప్ యూఆర్ టాకింగ్, మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చా? అంటే మా నాన్నగారు, మీ నాన్నగారు, మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాస్ అండి. ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూషన్లో, సొసైటీలో ఒక మంచి పేరున్న వ్యక్తిగా మీరు ఉన్నారు. మీరు చాలామంది స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫినాన్షియల్గా కూడా పర్లేదు బాగానే సెటిల్ అయ్యి ఉంటారు. ఖచ్చితంగా. ఈ పొజిషన్కి మీరు సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి, ఐఎమ్ సారీ, పోయింది, ఖచ్చితంగా పోయింది. సివిల్స్ ఇంటర్వ్యూ పోయి మధ్యలో మీరు సినిమాలకు వచ్చారు. సినిమాలకి రావడం అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి దట్ సినిమాల్లో డబ్బులు రావు అని తెలిసి ఉండాలి. డబ్బులు రాకపోయినా నేను సర్వైవ్ అవ్వగలను అని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఎంతో కొంత వెనకాల ఉంటేనే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు వచ్చి ఉంటారు. సో ఆ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తోటి మీరు ఇప్పుడున్న పొజిషన్కి ఏమైనా లింక్ ఉందా? సో ఈ పొజిషన్ ఎలా వచ్చింది? అంటే మీరు అడుగుతుంది ప్రస్తుత పొజిషన్ గురించా, అప్పటి పొజిషన్ గురించి? మా నాన్నగారి పొజిషన్ గురించి. అప్పటి పొజిషన్, మీ నాన్నగారు మిడిల్ క్లాస్ అండి. అదే మాది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అనొచ్చు. ఆ ప్రాసెస్లో నాకు తెలిసినంత వరకు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఊర్లో ముందు ట్యూషన్స్ చెప్పి, అంటే 1994 ఏప్రిల్లో ఎగ్జామినేషన్స్ రాసేసిన తర్వాత జూన్లో రిజల్ట్ వచ్చేంత వరకు, ఆ తర్వాత 1994 అక్టోబర్ 16వ తారీఖు హైదరాబాద్ కోచింగ్ నిమిత్తం వచ్చేంత వరకు, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అరౌండ్ ఒక 8 months or 7 months నేను మా ఊర్లో, ఇంకా చెప్పాలంటే మా ఊరి పేరు మురమళ్ళకి దగ్గరలో పోలవరం అని ఉంటుంది. ఆ ఐలాండ్ పోలవరంలో నేను 2 మిత్రులం కలిసి ఒక కోచింగ్ సెంటర్ పెట్టారు. నేను ఫిజిక్స్, తర్వాత ఏమో ఇంగ్లీషు చెప్పేవాడిని, ఇంకొక 2 ఏమో మ్యాథ్స్ అలా చెప్పేవారు. సో అందుకని నేను చాలా కన్సిడరబుల్ అమౌంట్ సంపాదించుకున్నాను. అది మా నాన్నగారి చేతిలో పెట్టి నేను హైదరాబాద్ కోచింగ్కి వెళ్తానండి. కాబట్టి నాకు నెలకి అప్పట్లో 1000 రూపాయలు పంపించేవారు. అంటే దాని అర్థం మా నాన్నగారు పంపించలేరు అని కాదు, పంపించలేదు అని కాదు, ఆయనకి ఖచ్చితంగా పంపించే స్తోమత ఉంది. ఆ మాత్రం 1000 పంపించలేకపోవచ్చు, కానీ 1000 రూపాయలు పంపించేంత ఉంది.
అండ్ నేను చదువుతానంటే ఖచ్చితంగా నన్ను ఆ, అంటే ఎంకరేజ్ చేసే ఫ్యామిలీ సిస్టమ్ అప్పటికి వచ్చింది. ఎందుకంటే మా పెద్దన్నయ్య ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది, సెటిల్ అవుతూ ఉన్నాడు. మా రెండో అన్నయ్య ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు. కాబట్టి నాకు మరీ అంతేమీ హ్యాండ్ టు మౌత్ కాదు. ఓకే ఓకే. కానీ మనకి ఎలా ఉంటుందంటే ఐఏఎస్ 4 ఏళ్ల పాటు నాన్నగారి డబ్బులతోటి మాత్రమే మనం హాయిగా బతికి హఠాత్తుగానేమో మంచి ఈనాడులో ఈటీవీలో జాబ్ వస్తే అది చేయడం మానేసి తింగర పనులు చేసి మళ్ళీ సినిమా అని చెప్పి ఈ ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా కొద్దిగానైనా ఆలోచిస్తారు. కరెక్ట్. ఈలోగా మనకి ఈనాడు webdunia.com ఇవన్నీ అయిపోయిన తర్వాత సెటిల్ అయ్యాం కదా అని చెప్పి మ్యారేజ్ అయ్యింది. సో అలాంటి పొజిషన్లో నేను మా నాన్నగారి నుంచి డబ్బులు తీసుకోవడం భావ్యం కాదు. సినిమా ఫీల్డ్ ఏమో అప్పటికి నాకు అంత డబ్బులు ఇవ్వటం లేదు. అండ్ మోర్ ఓవర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నాకు ఎక్కడో ఇది కాదేమో నేను చేయాల్సిన అనిపించడం. రైట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి, లైఫ్ అనేది పేకాట ఆడడం లాంటిది. మొక్కలు మనకి పేకాట మొక్కల్లో కార్డ్స్లో 13 మొక్కలు మీరు ఆడుతున్నప్పుడు మీరు అనుకున్న మొక్కలు రావు. లైఫ్ ఎప్పుడు అంతే. అనుకున్నట్టుగా పెళ్ళాం, అనుకున్నట్టుగా మొగుడు, అనుకున్నట్టుగా కెరీరు, అనుకున్నట్టుగా ఆరోగ్యం, అనుకున్నట్టుగా ఇల్లు, అనుకున్నట్టుగా జాబు, అనుకున్నట్టుగా ఎన్విరాన్మెంటు ఉండదండి. లైఫ్ ఎప్పుడూ కూడా నీ చేతిలో నీకు తెలియని వచ్చిన పేకాట మొక్కలు లాంటిది. ఇది ముందు అర్థం చేసుకుంటే ఎలాంటి అన్ఫోర్సీన్ మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ వచ్చిన అనుభవం వచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. లేకపోతే తిరగండి ఒకసారి, సరిగ్గా మీరు 2:00 స్టార్ట్ చేద్దాం, మైక్ రెడీ పెట్టుకుందాం అనుకుంటాం. కాకపోవచ్చు ఇవాళ హీరో గారు అలా దిగుతారు, కారు దిగిన వెంటనే ఎరగదీసి అత్యద్భుతంగా సీన్ అనుకుంటా డైరెక్టర్ హీరో గారు ఫోన్ చేసి వాళ్ళు నాకు రావాలనిపించట్లేదు, ఓకే వాళ్ళు నేను పెసరట్టు వేసుకుని ఉప్మా తిందాం అనుకుంటున్నాను అంటాడు. ఓకే జాబు నాకు ఇలా వెళ్ళడంతో జాబ్ వచ్చేస్తుంది అనుకుంటాం, రాదు. అందుకు నేను ఏమంటానంటే లైఫ్ అనేది నీ చేతిలో లేని పేకాట మొక్కలు లాంటిది. అందులో ఎవరికి పుట్టామో మనకు తెలియదు. ఇలాగే పుట్టాలి ఎందుకు అనుకోవాలి, కాకినాడలో పుట్టాము కానీ కాశ్మీర్లో ఎందుకు పుట్టలేదు, అంబానీ కొడుకు ఎందుకు పుట్టలేదు. కాబట్టి అది ఫస్ట్. కానీ నువ్వు ఆడాలనుకుంటే గుర్తుంచుకో, ఎలా వచ్చినా మొక్కలను ఆర్డర్లో పెట్టుకోవడం నీ చేతిలో ఉంటుంది. మాట వినని మొగుడు వచ్చినా ఎలా మాట వినిపింప చేసుకోవాలి, ఇది పెళ్ళాం. మాట వినని పిల్లలైనా ఎలాగా, మాట వినని బాస్ అయినా, మాట వినని పరిస్థితులైనా, మాట వినని ఎవరైనా నీ అదుపాజ్ఞంలోకి ఎలా తెచ్చుకోవాలనే నేర్పరితనం నీకుంటే లైఫ్ బాగుంటుంది. అప్పుడు పేకాట ఆడడం మొదలు పెడతావు. 13 మొక్కలు రెడీ పెడతావు. ఇది క్వీన్ ఇక్కడ పెడదామరా, జాకీ ఇక్కడ పెడదామరా, కింగ్ ఇక్కడ పెడదామరా అని చెప్పి నువ్వు సెట్ అంటాం. పేకాట అంతే, సెట్ కట్టడం అవుతుందండి. లైఫ్లో సెట్ చేయడం మొదలు పెడతాం. ముక్కలు సరిగ్గా రాకుండా మిడిల్ డ్రాప్. ఎగ్జాక్ట్. నెక్స్ట్ ఏంటి, తీసుకోవడం, జోకరు, విత్డ్రాప్. ఈ తర్వాత ఏంటి, ఎంతవరకు ఆడాలో తెలిసినోడు గొప్పవాడు కాదండి, ఎక్కడ మిడిల్ డ్రాప్ చేయాలో తెలిసినోడు గొప్పవాడండి. సినిమా అనే డ్రీమ్ నాకు ఉన్నమాట నిజమైనా నాకు ఇది సూట్ కాదు, తిరగేద్దాం, నేను దాన్ని సూట్ కాదు, ఎక్కడో నేను సూట్ కాదు అనుకోవడంలో ఏం చేశానంటే అన్నీ మానేసి ఇంట్లో కూర్చున్నాను. అన్నీ మానేసి ఇంట్లో కూర్చున్నాను నేను ఓ 2 నెలలు. ఏం చేయలేదు. నాకు ఈ సినిమా చేయలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, జాబ్ లేదు చేతిలో, ఐఏఎస్ పోయింది. ఈ ప్రాసెస్లో నేను 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట నా మొత్తం మెటీరియల్ అంతటినీ బుక్స్గా వేసిన తర్వాత ఆ పుస్తకాలు చదివిన కొంతమంది ఐఏఎస్లు గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యి వాళ్ళేమో పత్రికలు ఇంటర్వ్యూలు ఇస్తూ పలానా అక్కడ రాఘవేంద్ర గారి పుస్తకం చదివి మెటీరియల్ చదివి నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యానని చెప్పి వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చెప్పచ్చు. యాక్చువల్గా ఇప్పుడు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లుగా ఉన్నారండి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అప్పటి మీ మెటీరియల్స్ నా మెటీరియల్ చదివి అంటే మన వెనకాల ఏదో జరుగుతోంది, మనకి తెలియదు ఆ విషయం. అందులో నేను ఏమంటానంటే జీవితంలో ఎప్పుడు పని చేసుకుంటూ పోవాలి. చాలామంది రిజల్ట్ చూస్తారు. యాక్చువల్గా ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నామండి, 1 మిలియన్ వ్యూస్ వస్తాయంటారా, ఎందుకు 1 మిలియన్ వ్యూస్ మీద ఆలోచిస్తావు? నీ దృష్టి ఎప్పుడైతే 1 మిలియన్ వ్యూస్ మీద ఉందో లాభం లేదు. వైరల్ చేయడం మీద ఉంటుంది. వైరల్ అంటే పొద్దున వస్తుంది మధ్యాహ్నానికి వెళ్ళిపోతుంది. జనరల్ కంటెంట్ ఇవ్వు, ప్రాణాన్ని నిలబెట్టే కంటెంట్ ఇవ్వు, మనిషిని కాపాడే కంటెంట్ ఇవ్వు, మనిషినే నిలబెట్టే కంటెంట్ ఇవ్వు, మనిషిని తయారు చేసే కంటెంట్ ఇవ్వు, క్యాన్సర్ రోగంతో చచ్చిపోతున్న వాడు బతికే ఇచ్చే కాన్ఫిడెన్స్ ఇవ్వు నీ మాట ద్వారా. అలాంటి వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడప్పుడు వైరల్ అవ్వక్కర్లేదు, అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ ప్రాసెస్లో నాకు వెనకాల ఆ పుస్తకాలు వాళ్ళు మెటీరియల్ చదివారు కాబట్టి వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా మళ్ళీ నాకు ఒక ఫేమ్ వచ్చింది ఆ ఫీల్డ్లో. అప్పుడు ఆటోమేటిక్గా నేను
క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టా. అది కూడా అనుకోకుండా ఇంట్లో కూర్చుని ఇద్దరు ముగ్గురికి, ఆ ఇద్దరు ముగ్గురు కాస్త 20 మంది అయ్యారు, 20 మంది కాస్త 200 మంది అయ్యారు, 200 మంది కాస్త 2000 మంది అయ్యారు. కట్ చేస్తే మన సినిమా వాళ్ళ మాటలు చెప్పాలంటే కాస్త అటు ఇటుకు ఒక 5-6 నెలల్లో నేను ఆ ఫీల్డ్లో నెంబర్ 1 పొజిషన్కి వచ్చా. చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా వచ్చాను. దానికి కారణం ఏంటి? నాలో తెలియకుండానే 7వ తరగతి చదువుతున్న పుస్తకాల జ్ఞానం ఉంది. నాలో ఐఏఎస్ ప్రిపేర్ అయినప్పుడు ఉన్న మంచి ఐఏఎస్ బుక్స్లోంచి వచ్చిన కంటెంట్ ఉంది. నాలో నాకే తెలియకుండా అక్షరాన్ని ఎలా రాయాలో నేర్పిన ఈనాడు లాంటి వారికి సంబంధించిన బోధరాజు రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళకి శిష్యరేఖల నుంచి వచ్చింది. ఆ తర్వాత సినిమా ఫీల్డ్ కొంత పనిచేశాను కాబట్టి ఆంగిక ఆహార్య అభినయాలు ఎలా చేయాలి, ఎప్పుడు మెల్లగా మాట్లాడాలి, ఎప్పుడు గట్టిగా మాట్లాడాలి, ఎప్పుడు అని తెలిసింది. అందులో మనం తెలుగు లిటరేచర్ ఆప్షనల్ని కనుక క్లాసులో చెప్తున్నప్పుడు అటజన్ని కాంచె భూమిసురుడని మనం అన్న అలసాని పెద్దన పద్యాలను కథం తొక్కే తురంగాలో మతం పట్టిన మతంగాలో విషంకక్కే భుజంగాలో కవిని పాటలంటూ శ్రీశ్రీ మహాప్రస్థానంలోంచి కవిని గళగణన్ మంగళ కళకా హళహళాహళిలో కరిగిపోతని కలిసిపోతని అని చెప్తున్నప్పుడు విద్యార్థులు ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు మనం ఫీల్డ్ బాగుంటుంది. సో అక్కడ నాకు అర్థమైంది అప్పుడు, ఓహో ఎందుకు పుట్టానా నేను అని. అందుకని దాదాపు గత 25 ఏళ్ళుగా 22, 23 ఏళ్ళు కొంచెం స్పాన్ అటు ఇటుగా చూసుకుంటే ఈ ఫీల్డ్లో ఎప్పటికీ ఉండడం అనేది. మీరు ఒక 5-6 నెలల్లోనే మీకు ఈ ఫేమ్ వచ్చింది చూసారా? 5-6 నెలల్లో మీరు ఇద్దరితో స్టార్ట్ చేసి దాదాపు ఈ 20,000-20,000 స్టూడెంట్స్ వరకు వచ్చారు ఒక 5-6 నెలల్లోనే అని చెప్పారు. ఈ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా వచ్చిన ఫేమ్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అంటే ఎప్పుడు నేను ఏమంటానంటే, అప్పుడు 28-29 సంవత్సరాలు లేదా 26 సంవత్సరాల వయసులో ఉన్నట్టుగా ఇవాళ 50 ఏళ్ళ మెచ్యూరిటీలో ఉండం. కరెక్ట్. కాబట్టి రాత్రి వచ్చిన డబ్బు వచ్చినప్పుడు పొగరు అనను, బట్ తెలియని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. హైవే మీద మంచి స్కార్పియోనో ఇన్నోవానో వేసుకెళ్తున్నప్పుడు 150 దాటినప్పుడు వెళ్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే బలి వెళ్తున్నారా అనిపిస్తున్నాను. అందుకని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందని పెద్ద పదం వాడిని. కానీ రాత్రి వచ్చిన బట్ ఒక స్పాన్ ఆఫ్ 5 to 8 months స్పాన్లో వచ్చిన దాంట్లోంచి నిలబడ్డానికి నన్ను కాపాడింది ఏదైనా ఉంది అంటే మిడిల్ క్లాస్లోంచి రావడం. అందులో అంటాను ఎప్పుడూనండి, యాక్చువల్గా మనిషిని ఎప్పుడూ కూడా నీకు ఏ డిసడ్వాంటేజ్ ఉందో చెప్పు, అదే అడ్వాంటేజ్. నేను స్వయంగా ఎప్పటికీ భయస్తుండేనండి. నాకు ఏం భయమో చెప్తాను. నా గురించి మీరు ఏదో అనుకుంటున్నారా? భయం. నేను ఇలా మైక్లో మాట్లాడుతున్నప్పుడు అపభ్రంశ పదాలు అంటాం, అంటే చెడ్డ పదాలైనా వాడానా అది ఎవరైనా అనుకుంటారా? భయం. నేను కారు నడుపుతున్నప్పుడు సరిగ్గా నడపాలి, లేకపోతే అది మంచి పద్ధతి కాదు అంటే దీన్ని భయం అనే పదం వాడుతున్నాం కానీ నిజానికి వాడాల్సిన పదం జాగ్రత్త. ఈ జాగ్రత్తని నా కుటుంబము నా జన్మతః వచ్చిన వాటిలోంచి వచ్చింది. అందులో ముందు మనకి నిజంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తున్నా ఇది ఆటోమేటిక్గా ఒక మిడిల్ క్లాస్లోంచి వచ్చిన డబ్బుని నాన్నగారికి పంపించాలి, వచ్చిన డబ్బునేమో మనం ఉన్న అప్పులు తీర్చాలి. కాబట్టి నిజంగా సక్సెస్ వచ్చినా డబ్బు వచ్చినా ఇది మళ్ళీ వెంటనే ఖర్చు అయిపోతున్న క్రమంలో మళ్ళీ మనం అక్కడి నుంచి వచ్చాం కదా, ఎలా రావాలో మళ్ళీ ఇక్కడ తెలుస్తుంది కాన్ఫిడెన్స్. కాబట్టి మరీ ఎక్కువ హ్యాండిల్ చేయలేనంత లేదు, వస్తుంది మామూలుగా, బట్ అంత కాలేదు. సో దీనికి ఈ ప్రాసెస్లో మీరు చూసి ఇన్స్పైర్ అయిన పర్సనాలిటీస్ ఎవరు ఉంటారు సార్? మా నాన్నగారు ఫస్ట్ అండి. మా నాన్నగారు, మా అమ్మగారు. నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు ఇప్పుడు లేరండి, ఆయన కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. ఆయన లైఫ్ అంతా చూస్తే ఖచ్చితంగా ఐ కెన్ సే దట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నా మీద. వెరీ హానెస్ట్. ధర్మం అంటే ఏంటో ఒక ప్యాంటు షర్ట్ వేస్తే మా నాన్నగారు. ధర్మం అంటే పెద్ద పదవేం కాదండి, మనం ఏదో పెద్ద ధర్మానికి రెచ్చిపోయే చెప్తాం కానీ ఏం కాదండి. నాకు తెలిసి ధర్మానికి 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి, నువ్వు చేయాల్సిన పని చేయడం, ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేయాల్సిన పని చేయడాన్ని ధర్మం అంటారు. అంతకుమించి ఇంకా కాదు. ధర్మానికి ఇంకొక అర్థం ఉంది, అదేంటి చెప్పమంటారండి? కోతి కొమ్మచ్చి అని తెలుగులో బుక్ ఉంది, ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశారు. బాపు రమణ అనేది మనకి తెలుగులో చాలా మంచి జంట ఇద్దరు. ఆయన కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి, ముక్కోతి కొమ్మచ్చి అని చెప్పి 3 సిరీస్గా రాశారు.
కోతి కొమ్మచ్చి కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి, ముక్కోతి కొమ్మచ్చి. చాలా అద్భుతమైన పుస్తకాలు అంట. దానిలో ఒక ఇన్సిడెంట్ని చాలా బ్రీఫ్ చేస్తాను, ఎక్కువ పెద్దగా చేయను. బాపు రమణ గారు ఒక సినిమా తీశారు, తెలుగులో అట్టర్ ఫ్లాప్. అప్పట్లో వాళ్ళు పెట్టిన దానికి 50,000 అనుకుందాం సరదాగా, 50,000 అనుకుంటే రూపాయి కూడా రాలేదు. నీచి నికృష్టమైన సినిమా. ఇది ఒక కన్నడ నిర్మాత కొనాలనుకున్నాడు. నిజంగా జరిగింది ఇది. నిజంగా ఆ బుక్లో ఉన్నది, నేను పేర్లు తీసేసి చెప్తాను అంతే. అంటే మనకి టైం స్పేస్ లేక కన్నడ నిర్మాత కొనాలనుకున్నాడు. సో వీళ్ళిద్దరూ ఇంకొక ఆయన ముగ్గురు కలిసి, అంటే మధ్యవర్తి అనుకోవచ్చు, ముగ్గురు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఆయన కలవడానికన్నా ముందు కారులో మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, అరే సినిమా ఏమో తెలుగులో అట్టర్ ఫ్లాప్, ఆయనకి తెలుసో లేదో మనకు అనవసరం, కొంటాన్ని మాత్రం మనకి ఆఫర్ ఇస్తున్నాడు. ఇప్పట్లాగా అంత మనకి సోషల్ మీడియా లేవు కదా అప్పుడు, మెల్లగా. సో నిన్న రిలీజ్ అయిన సినిమాని ఇవాళ కొంటున్నాడు కాబట్టి మనం మాత్రం దయచేసి అక్కడ మాకు అట్టర్ ఫ్లాప్ అయ్యిందండి, మీరు మాత్రం కొంటే చూసుకోవడం మాత్రం చెప్పద్దు. కాన్ఫిడెంట్గానే ఉందో. కొనేవాడు ఆడికి తెలీదా, మనం అంటలేదు కదా, మనం తప్పు చేయట్లేదు కదా కాబట్టి అని ముగ్గురిలాగా మంచి వాగ్దానం చేసుకుని లోపలికి వెళ్ళారు. కాఫీ వచ్చింది, తాగారు. ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నారు. మాటల క్రమంలో బాపు గారు లేచి నిలబడి, అయ్యా మీకు రహస్యం చెప్పాలి, ఈ సినిమా తెలుగులో అట్టర్ ఫ్లాపు అని చెప్పేశారు. సూపర్ అట్టర్ ఫ్లాపు, ఇలాంటి నీతి కృష్ణమైన సినిమా లేదు, మీరు కొంటే మీ డబ్బులు పోతే మాకు సంబంధం లేదు, అయినా కొంటానంటే కొనుక్కోండి, వీళ్ళిద్దరు తిడతారు అని బయటకు వచ్చారు. ధర్మం అంటే అది, నిజాయితీ అంటే అది. నిజాయితీ అంటే రోడ్డు మీద పరస పడిపోయినా చుట్టూ ఎవరున్నారని చూడకుండా ఆ పరసు ఎవరిదో వారికి ఇచ్చినోడు గొప్పోడు. నిజాయితీ అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోయినా ట్రాఫిక్ రూల్స్ పాటించేవాడు గొప్పోడు. నిజాయితీ అంటే ఆ అమ్మాయి నీకే చూస్తున్నప్పుడేమో మహా శ్రీరామచంద్రుడిలాగా, చుట్టూ జనం చూస్తుంటేనేమో ఆ అమ్మాయిని చూడకుండా ఉండే శ్రీరామచంద్రుడిలాగా, ఎవరూ లేకపోతే మాత్రం సొల్లు కార్చే చొంగ కార్చే కుక్కలాగా నువ్వు చూస్తే నిజాయితీ అవ్వదు. నిజాయితీ అనేది ఇక్కడికి సంబంధించింది, జనానికి సంబంధించింది కాదు. సో అందుకని నా దృష్టిలో ధర్మము అంటే ఇంతే, ఈ నిజాయితీయే. అందులో మా నాన్నగారు ఆయన నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు, ఆయన పడ్డ కష్టాలు అవి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇలా ఉండాలి రాబోయ్ అని. అక్కడ నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తర్వాత నా జీవితంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నా ఇన్స్పిరేషన్, గురువు. మా అమ్మాయికి నేను పెట్టుకున్న పేరే సిరివెన్నెల. అది ఆయన ఇన్స్పిరేషన్ పొందిన తర్వాతనే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మీరు అడిగారు కదా, ఆ ఫేజ్ ఒకటి ఉంది. 2-3 ఏళ్ళు సినిమాల్లోనూ ఇలా తిరిగి ఏం చేయాలి అర్థం కాని పొజిషన్లో మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ ఇచ్చి నన్ను కూర్చోబెట్టి చెప్పిన వారిలో సీతారామ శాస్త్రి గారు ఒకరు, అండ్ తనికెళ్ళ భరణి గారు. ఇంకా ఆ తర్వాత ఇంకా అనేక మంది జీవితంలో అలా. సార్ మీరు నమ్మే సిద్ధాంతాలు ఏముంటాయి సార్? మామూలుగా ఇప్పుడు ఇంతవరకు వచ్చారు అంటే లైఫ్లో నేను ఇది నమ్మాను కాబట్టి, ఇప్పుడు మీరు నిజాయితీ అన్నారు, ధర్మం అన్నారు, ఇవి ఒకప్పుడు ఒక్కొక్కలాగా మీరు మీనింగ్ తీసుకుని ఉండొచ్చు. ఖచ్చితంగా ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క దానికి అంటే నేను చూసుకున్న దాన్ని బట్టి ఒక ఛానల్లో ఏమైనా వర్క్ చేసినప్పుడు ఆ ఛానల్కి పాజిటివ్గా మీరు రాయాల్సి ఉంటుంది, అదొక ధర్మం. బయటకు వచ్చేసినప్పుడు మీరు ఒక వెబ్సైట్లో చేశారు, దానికి సంబంధించి రాయాలి, అదొక ధర్మం. మొత్తం ఇలాగ ఇప్పుడు మీరు చేసే ఇప్పుడు వర్క్ కల్చర్ ఏదైతే ఉందో, ఈ వర్క్ కల్చర్కి సంబంధించి మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలా చెప్పాలి, అదొక నిజాయితీ, ఒక ధర్మం. మీరు పర్సనల్గా నమ్మే సిద్ధాంతం ఏంటి? బేసికల్గానండి, సాధ్యమైనంత వరకు ఇతరులకి నష్టం లేకుండా బతకాలన్నదే నా మినిమం సిద్ధాంతం అండి. ఇంకా పెద్ద సిద్ధాంతాలు ఉన్నాయని ఏదో అనుకోను. ఇతరులకి ఏమీ ఇబ్బంది కలగకుండా నా లైఫ్ స్టైల్ ఉండాలి. నేను తప్పు చేశాననుకోండి, నీకు నాకు తెలిసి తప్పు చేయాలి. నేనేమో తప్పు చేసి నీ చేత చేయించి ఇది మాత్రం మంచి అనకూడదు. తర్వాత అబద్ధాలు తక్కువ ఆడాలి. తర్వాత ఉన్నంతలో లైఫ్ని అబద్ధాలు ఆడకూడదు అంటలేదు, నేను తక్కువ ఆడాలి అంటున్నాను. నేను ఐఎమ్ సో ప్రాక్టికల్ అండి మనిషిని. అబద్ధాలు ఆడరాదు, ఆదర్శవంతమైన జీవితం ఉండాలి, అవేం కావు. అబద్ధాలు ఆడకుండా ఉండలేమండి. సత్యం భ్రుయాత్ ప్రియం భ్రుయాత్ నా భ్రుయాత్ సత్యమ ప్రియం నా భ్రుయాత్ ప్రేమ సత్యం అని సంస్కృత శ్లోకం ఉంటుంది. అబద్ధాలు ఆడకుండా ఉండలేం, కానీ చిన్న చిన్న అబద్ధాలు ఆడాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించే అబద్ధాలు ఆడకూడదు.
ఇతరులకు నష్టం కలిగించే అబద్ధాలు ఆడకూడదు. మ్మ్. జనాల్ని మసిపూసి మామిడికాయ చేసే అబద్ధాలు ఆడకూడదు. నీ అబద్ధం వల్ల ఎదుటి వ్యక్తి కన్నీరు కార్చకూడదండి. మ్మ్. ఎదుటి వ్యక్తి జీవితాన్ని నష్టపోకూడదండి. ఎదుటి వ్యక్తి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన, బాధాకరమైన, విషాదకరమైన సంఘటన నీ అబద్ధం వల్ల జరగకూడదు. నీ అబద్ధం వల్ల నుండి నీ ప్రవర్తన వల్ల జరగకూడదు. మ్మ్. మ్మ్. ప్రాక్టికల్గా అంటే అందుకని రాముడి ఫిలాసఫీ వేరండి, కృష్ణుడి ఫిలాసఫీ వేరు. సార్, ఇప్పుడు మీరు ఇంతలా చెప్తున్నారు, ఇలా ధర్మం అంటే ఎలా ఉంటుంది, నిజాయితీ అంటే ఎలా ఉంటుంది, అబద్ధాలు తక్కువ ఆడాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అది ఇది అని. కానీ మీరు చేసిన తప్పు వల్ల మీరు కూడా ఎక్కడో అక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేసింది ఉంటుంది కదా, అలాంటిది ఏమన్నా అంటే యాక్చువల్గా అంటే ఖచ్చితంగా జీవితంలో తప్పులు చేస్తాం. తప్పులు చేయలేదు అని ఎవరైనా అంటే కనుక అంతకన్నా తప్పు మరవట్లేదు, అంతకన్నా అబద్ధం మరవట్లేదు. తప్పు చేసావా, తప్పు చేస్తూనే ఉన్నావా, తెలిసి తప్పు చేసావా, తెలియక తప్పు చేసావా, వయసు ప్రభావం వల్ల తప్పు చేసావా, పరిస్థితుల ప్రభావం వల్ల తప్పు చేసావా, మనుషుల ప్రభావం వల్ల తప్పు చేసావా, ఆకలి ప్రభావం వల్ల తప్పు చేసావా అన్నది పాయింట్. సో అందుకని జీవితంలో ఇవాళ నాకు 51 ఏళ్ళు, 51 ఇయర్స్ ఏజ్లో నేను చెప్పే నా మెచ్యూరిటీ లెవెల్ ఒకలా ఉంటుంది. 25 ఏళ్ల కింద కూడా ఇలాగే మెచ్యూరిటీ ఉండాలని ఊహించడమే తప్పు. ఉందంటే ఇంకా తప్పు. చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం. ఇప్పుడు అక్కడ ఒక క్యాండిల్ వెలుగుతుంటే 6 ఏళ్ల పిల్లవాడు క్యాండిల్ తగిలితే ఏడుతాడండి. మనకి తగిలితే కనుక ఇలా దులుపుకుంటాం. కరెక్ట్. 6 ఏళ్ల పిల్లవాడు క్యాండిల్ తగిలితే, దీపం తగిలితే ఏడవలేదు అంటే వాడికి చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం. అది సింపుల్ లాజిక్. అందుకని తప్పులు చేయలేదు అన్నాం, కానీ చేసిన తప్పే రిపీట్ చేయలేదని మాత్రం చెప్పగలను. ఇప్పుడు తప్పులు చేయకుండా ఉండే జీవన విధానానికి రీచ్ అవుతున్నానని చెప్పగలను. సో ఆ ఫేజ్లో మీకు బాగా డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. అసలు అన్ని డౌన్లే కదా. నేను ఇంకా అసలు ఏమీ నా లైఫ్ అంతా డౌన్. అపార్ట్ ఫ్రమ్ ద 2 months మీకు సినిమాకి అండ్ ఈ కెరియర్కి షిఫ్ట్ అయ్యే 2 months కాకుండా ఈ కెరియర్లోకి వచ్చాక నేను ఎందుకు తీసుకున్నాను రా బాబు, అసలు నా వల్ల అవ్వట్లేదు ఇంతమందికి చెప్పి, లేకపోతే ఇంత నేను రోజు పొద్దున్న లేచి నేను ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాను. ఓపెన్గా ఒక మాట అడుగుతున్నాను సార్, పొద్దున్న లేచి నేను ఇంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నా, నా బాధ ఎవడు పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి వచ్చి నన్ను అందరూ గొప్పవాళ్ళగా చూస్తున్నారు, అందరూ నన్ను గొప్పవాళ్ళగా చూస్తున్నారు, నాకు బాధలు ఉండవా, నాకంటూ ఈ ఇష్యూస్ ఉండవా, నన్ను ఎవరు అడగరు? బికాస్ మిమ్మల్ని ఎందుకు అడగరు అంటే మీరే 10 మందికి చెప్పేవాళ్ళు. అవును, మీరే 10 మందికి ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు కాబట్టి మీరు డెఫినెట్లీ ఫాలో అవుతారని అనుకుంటారు అందరూ. కానీ మీకు కూడా ఓ బాధ ఉండే ఉంటుంది కదా, ఆ ఫేజ్ని ఎటువంటి ఫేజ్ వచ్చినా ఆ ఫేజ్ని ఎలా దాటారు మీరు? అంటే బై నేచరు నేను, నాకు బాధ ఏదైనా కలిగితే ఎవరి ఒడి దొరుకుతుందా, ఎవరి భుజం దొరుకుతుందా అనే బ్యాచ్ కాదు నేను. బై నేచర్, ఓకే, చిన్నప్పటి నుంచి. కాబట్టి నాకు బాధ కలిగితే ఏనాడు కూడా ఇంకొకరు ఎవరో నన్ను ఓదార్చాలనుకోలేదు నేను. ఇవాళకి అంతే, ఎప్పటికీ అంతే, అప్పుడు కూడా అంతే. ఇక 2, నేను ఏనాడు ఒక పని చేస్తుంటే అది ఇష్టం కానిది, నా మనసు అంగీకరించట్లేదు అంటే చేయలేదు. ఇందాక నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా చేతిలో పని లేదా అంటే ఉందిగా, కానీ సినిమా ఫీల్డ్లోకి నేను సూట్ అవ్వట్లేదు, ఎక్కడో నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదంటే ఏం చేశానంటే వదిలేశాను అంతే తప్ప, ఇంట్లో కూర్చున్నాను అంతే తప్ప, అయినా చేయలేదు. బై నేచర్. ఏనాడు నేను క్లాస్ చెప్తున్నప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర సందర్భాల్లో కానీ బా ఇవాడి క్లాస్ చెప్పాలా అని అనుకోలేదు. ఆ మాటకు వస్తే నాకు తెలిసి నేను ఇంతవరకు మీరు ఎన్ని ఇంటర్వ్యూలను చూడండి, ఏ ఇంటర్వ్యూలోనూ కూడా, ఏ క్లాసులోనూ కూడా డల్గా ఉన్నాను. నేను ఇలాగే ఉంటాను, యాక్టివ్గా, చాలా యాక్టివ్గా ఉంటాను. ఎందుకంటే నేను లవ్ చేస్తాను ఆ పని. చెయ్యకపోతుంటే ఆ పని చేయను, చెయ్యాల్సి వస్తే బలవంతంగా లవ్ చేస్తాను అంతే తప్ప మనసు లోపల పెట్టుకోను. డౌన్స్ మీరు అడిగారు కదా, చాలా సింపుల్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. నా గత 25 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్ కోచింగ్లో నేను ప్రతి 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో టిక్కే పైకి వెళ్తే కింద పడ్డమే. 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశాను, 2002లో యాక్సిడెంట్ అయింది, 2003లో స్టార్ట్ చేశాను, 2006లో ఉన్న సిలబస్ని గవర్నమెంట్ తీసేసింది, 2007లో కొత్త సిలబస్ నేర్చుకుని క్లాస్ చెప్పడం మొదలుపెట్టాను, 2010లో 9 ఆ ప్రాంతంలో ఉన్న సిలబస్ తీసేసింది గవర్నమెంట్, మళ్ళీ 2012కి మళ్ళీ కొత్త సిలబస్ అంటే కొత్త సబ్జెక్ట్, సిలబస్ కూడా కాదు యాక్చువల్గా.
అంటే నేను కూర్చున్న కొమ్మ కొట్టేసింది గవర్నమెంట్, ఒకటి కొత్త కొమ్మ ఎంచుకున్నాను. కొత్త కొమ్మకు ఆ తర్వాత 2012లో అయితే కనుక మొత్తం కూర్చున్న చెట్టునే నరికేసింది. అప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. మళ్ళీ 2014, 2016, 2019కి అత్యద్భుతంగా అన్నీ బాగున్నాయి అనుకుంటే 2020లో కోవిడ్ వచ్చి మొత్తం అంతా మారిపోయింది. కోచింగ్ సెంటర్ లెక్క నిర్వహణ విధానాలే మారిపోయినాయి. అది ఆ మాటకు వస్తే నా లైఫ్లోనే కాదు, 2020 అనేది అందరి జీవితాన్ని మార్చి అందరికీ ఎఫెక్ట్ అయింది. సో అందుకని ప్రతి 3-4 ఏళ్ళకి టిక్కే మీరు నమ్మరు, అదే నా జీవితంలో ఆనందం. నేను ఇలా ఉన్నానంటే ఇవాళ అందుకని నా జీవితాన్ని సాయంత్రం 5ంటికి ప్రియురాల్ని కలవడానికి పొద్దున్న 10ంటికి బయలుదేరిన ప్రియుడిలా పోల్చుకుంటాను నేను. ప్రియురాలు ఉన్నారండి? లేరండి, నాకు ఒకటే నా పుస్తకాలు మాత్రం ప్రియురాలు, నా లైఫే నా ప్రియురాలు. ఓకే, అంటే పెళ్ళం కాకుండా. ఓకే, ఏ టైంలో పెళ్లి చేసుకున్నారు? 2000 సంవత్సరం అండి, 2000 సంవత్సరం మార్చి 30. 2000లో పెళ్లి చేసుకున్నారు అంటే ఇమీడియట్గా సివిల్స్ మీది సివిల్ సర్వీసెస్ అయిపోయిన వెంటనే ఎలా ఉంటుందంటే మీకు తెలుసు కదండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పేరెంట్స్ ఇంకా పెళ్లి ఒక ఐఏఎస్ రారే, నీకు ఐఏఎస్ వస్తే ఓకే, రాకపోతే కనుక ఆల్రెడీ ఈనాడులో జాబ్ ఉంది కదా, సో మా బాధ్యత పెళ్లి చేయాలి. ఆ ప్రాసెస్లో ఈనాడులో జాబ్ చేస్తూ సినిమాలకు వెళ్ళి సినిమాలు కూడా వదిలేసినప్పుడు 2 నెలలు మీరు ఖాళీ తీసుకుంటాను, టైం తీసుకుంటాను, నేనేమీ సంపాదించలేను, ఇంకా ఈ 2-3 నెలలు నేను ఖాళీగానే ఇంట్లో ఉంటాను అన్నప్పుడు హౌ డిడ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ యూ? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. అందులో మా నాన్నగారు, మా అమ్మగారు, మా మిస్సెస్ సపోర్ట్ ఎక్కువ. సరే ఎప్పుడైనా మనం బహుశా ఇందులో డిస్కషన్ వస్తుంది కానీ నాకు ఓన్లీ మ్యారేజ్ మీద మాత్రమే, ప్రీ మ్యారిటల్, పోస్ట్ మ్యారిటల్, ప్రీ డైవోర్సు, పోస్ట్ డైవోర్స్ లాంటి వాటి మీకు చెప్పాలని కోరిక నాకు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేము. పెళ్ళడానికి మొగుడు కానీ మొగుడికి పెళ్ళం కానీ లేకపోతే ఏం చేయలేం. సో అందుకని మా మిస్సెస్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. అది 200% ఉంది కూడా కాదు, ఏదో జస్ట్ ఉందంటే పర్లేదండి ఆమె పని ఆమె చేసుకెళ్ళిపోతుంది ఆమె కాదు. షీ ఈజ్ ద పిల్లర్. అంటే పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ ఎలాగూ ఉంటారు, ఖచ్చితంగా పేరెంట్స్, బ్రదర్స్, వదిళ్ళు ఎలాగూ ఉంటారు. నేను వాళ్ళ తర్వాత మాట్లాడుతున్నాను. సో కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండకపోతే ఏం చేయలేం. ఆ సపోర్ట్ ఉంది ఆ టైం డే 1 నుంచి, మంచి సపోర్ట్. సార్ ఒకవేళ హైపోథెటికల్ క్వశ్చన్, చాలా హైపోథెటికల్గా అడుగుతున్నాను, అదే టైంలో కనుక సపోజ్ మీ వైఫ్ కనుక ఏమండి ఎందుకు అలా వదిలేశారు నాకు అర్థం కాదు, మీకు మంచిగా ఏదో ఒకటి వస్తుంది, ఐఏఎస్ఆ ఓకే ఇంటర్వ్యూ పోయింది, అది మన చేతిలో లేదు, జర్నలిజం ఈటీవీలో జాయిన్ అయ్యారు, అది మళ్ళీ వదిలేసి సినిమాలకు వచ్చారు, సినిమాల్లో మళ్ళీ నాకు ఇది సెట్ అవ్వట్లేదని చెప్పి దీనికి వచ్చారు, ఈ ట్రైనింగ్ దానికి వస్తుంటే మధ్యలో మీకు చిన్న బ్రేక్ ఎప్పుడో వచ్చే ఉంటుంది, ఇంత ఒడిదుడుకులు ఎందుకు, ఒక్కటి చేయొచ్చు కదా, ఎందుకు ఇన్ని దాంట్లో కాలు పెడుతున్నారు, రైట్ పుట్ యువర్ లెగ్స్ ఆన్ మల్టిపుల్ బోర్డ్స్ అని చెప్పి మీ వైఫ్ మీతోటి ఎప్పుడైనా అన్నారా? ఒకవేళ అనుంటే కనుక మీ ఫీలింగ్ ఎలా ఉండేది? యాక్చువల్గా అయితే అనలేదు, అది ఎందుకు అనలేదో కూడా చెప్పాలి. అయితే హైపోథెటికల్గా ఒకవేళ అనుంటే యాక్చువల్గా ఏంటంటే డిస్కస్ చేస్తాం, ఇలా కాదు ఇలా సో అండ్ సో అని. ఖచ్చితంగా ఒక రోలింగ్ స్టోన్ లాగే కనిపిస్తుంది. ఐఏఎస్ నుంచి, ఈటీవీ నుంచి, ఈనాడు నుంచి, webdunia.com నుంచి, సినిమా నుంచి, టీవీ సీరియల్స్ నుంచి, ఈ గందరగోళాలు చూస్తే ఖచ్చితంగా ఈ తింగరోడా అదే స్థిరంగా ఉండడా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేసిన దేనికి కూడా దేనికి సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఐఏఎస్ చేశారు, సివిల్స్ది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద జర్నలిజం. అవును, జర్నలిజం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ డన్ నెక్స్ట్ సినిమాలో. అవును, ఎందుకంటే జర్నలిజం మీరు చెప్పింది సబ్ ఎడిటర్గా చేశాను. అవును, సబ్ ఎడిటర్కి సినిమాలకి లింక్ లేదు, సంబంధం లేదు. ఓకే, పోనీ ఆల్రెడీ రైటింగ్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు సినిమాలకి చేశారు, సినిమాల్లో అసిస్టెంట్గా చేశారు, రైటర్గా చేశారు, సిరివెన్నెల గారి దగ్గర, బటన్ గారి దగ్గర, ఇలాగ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ మళ్ళీ అది కూడా వదిలేసి ఆల్ టుగెదర్ మీరు డిఫరెంట్గా మళ్ళీ ఫస్ట్కి సివిల్స్ దానికే వచ్చి కాబట్టి అక్కడికి వెళ్ళి నేను ఇది చేసి అంటే అదే ఇందాక మీరు చెప్పింది హైపోథెటికల్గా చూస్తే తప్ప, లేకపోతే మాత్రం ఆమె నన్నేమి ఎప్పుడు కాదనలేదు. ఇలాంటి ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తాను. దానికి కారణం చెప్తాను మీకు. సాధారణంగా ఇది నేను మాట్లాడుతుంది నేను మా ఆవిడ అలా కాదు, ఇన్ జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అంటే ఇద్దరూ కాస్త బుర్రనోళ్ళు అయితే ఇన్ జనరల్ ప్యారలన్స్లో ఒక జర్నీలో ఒక వ్యక్తి మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక జర్నీలో ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవడంలో నిజమే ఇతను ఇది ఈమె అనుకుంటున్నది ఇది కాదు అని అర్థమవుతూ వస్తుంది.
అది కొంత మెచ్యూరిటీ లెవెల్ నుంచి ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. అందులో మీరు గమనించండి, చాలా సక్సెస్ఫుల్ అయిన చాలా బిజినెస్ మెన్లు కానీ, పొలిటీషియన్స్ కానీ, సినిమా డైరెక్టర్లు కానీ, మీరు అంటే కాస్త రిస్క్ తోటి కూడిన జీవనాల్లోకి వెళ్ళి లాభాల్లోకి వెళ్ళిన అందరి వెనకాల అమ్మాయి అయితేనేమో మొగుడు ఉంటాడు, అబ్బాయి అయితేనే పెళ్ళం ఉంటుంది. కావాలంటే చూడండి, వాళ్ళు అది సాధ్యం కాదు, అవ్వదు, కష్టం. ఆ కాన్ఫిడెన్స్, ఆ అబ్జర్వేషన్ అనేది ఒకటి సైక్లికల్గా నడుస్తుంది ఇద్దరి మధ్యన, తెలియదు ఇవ్వగలరు. అందుకని నేను జాబ్ చేస్తే నాకు ఈ మధ్యన ఒక గుర్తు రావట్లేదు, లేదా ఒక స్వీట్ షాప్ వాళ్ళు, అంటే మనం ఎవరిదో పేరు చెప్పడం కమర్షియల్గా కాదు కాబట్టి, కానీ ఆయన చెప్తున్నాడు యాక్చువల్గా, నేను కపిల్ చిట్ ఫండ్స్లో పనిచేసేవాడిని అండి, మానేద్దాం అనుకున్నాను, స్వీట్ షాప్ పెట్టాలనుకున్నాను, ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసింది మా ఆవిడే అన్నాడు. యాక్చువల్గా మీరు అలా మొదలుకొని చాలా వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, మా ఆవిడ సపోర్ట్ లేకపోతే లేనంటాడు, లేదా మా ఆయన సపోర్ట్ లేకపోతే అంటారు. ఎందుకంటే అది మెచ్యూరిటీ నుంచి వస్తుంది, అది కమ్యూనికేషన్ నుంచి వస్తుంది, ఇద్దరి మధ్యన తెలియని ఒక అవగాహన నుంచి వస్తుంది. అదే జరిగింది అంతే. సో ఈ ప్రాసెస్లో మన ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉంచుకోవాలి సార్? ఇప్పుడు ఈ ప్రాసెస్లో విల్ బి గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ డిస్ట్రెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రెస్, డిస్ట్రాక్షన్స్, డిప్రెషన్, ఇంకా డీ తోటి ఎన్నైతే పదాలు ఉన్నాయో అన్నీ మనం వెళ్తూ ఉంటాం. ఫ్యామిలీని కాపాడుకుంటూ, ఫ్యామిలీని సేవ్ చేసుకుంటూ, ఎట్ ద సేమ్ టైం ప్రొఫెషన్లో కూడా బ్యాలెన్స్ ఎలాగా మీరు తెచ్చు? అది చాయిస్ అండి, అది చాయిస్. అది అంటే ఎవరిదైనా కానీ నేను ఫ్యామిలీని ప్రొఫెషన్ని రెండింటినీ సమానంగా రెండు కళ్ళలాగా చూసుకోవాలనుకుంటున్నాడా ఆ వ్యక్తి? నాకు ప్రొఫెషన్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ కన్నా అనుకుంటున్నాడా, ఫ్యామిలీ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ అనుకుంటున్నాడా అన్నదే పాయింట్ అండి. ఇట్స్ ప్యూర్ చాయిస్. బై చాయిస్ కాకుండా అసలు ఎలా అనుకోవాలి అన్నది నేను అసలు ఎలా అనుకోవాలి మాత్రం చెప్పను, ఎందుకంటే అది ఎవరిష్టం వాళ్ళది. కానీ నేను చెప్తానంటే, ఇప్పుడు మీరు నా ముందు మైక్ పెట్టారని, మీరేమో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారని, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి, బుద్ధిగా మాట్లాడాలి. మైక్ ఇక్కడ పెట్టారని ఇష్టం మాట్లాడకూడదు, అది ఇర్రెస్పాన్సిబిలిటీ కిందకి వస్తుంది. మీరు మీ కారుని మీ డ్రైవర్ చేతిలో పెట్టారు, స్టీరింగ్ వాడి చేతిలో ఉంది, ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు. అలా పెళ్ళైతే మొగుడిలాగా రెస్పాన్సిబుల్గా ఉండాల్సిందే, పెళ్ళైతే పెళ్ళంలాగా రెస్పాన్సిబుల్గా ఉండాల్సిందే, పిల్లలు పుడితే పేరెంట్స్ లాగా రెస్పాన్సిబుల్గా ఉండాల్సిందే. నేను రెస్పాన్సిబుల్గా ఉండనంటే మాత్రం వర్కౌట్ కాదు, అందులోకి వెళ్ళొద్దు. హస్బెండ్, ఇట్ ఈస్ ఎ వెరీ మోస్ట్ ప్రెషియస్ రెస్పాన్సిబుల్ జాబ్. ఈ షుడ్ బి. భార్యని గౌరవించాల్సిందే, భార్య మాట వినాల్సిందే, భార్య చెప్పినట్టుగా నడుచుకోవాల్సిందే, భార్యకి ఇష్టం లేని పని చేయకుండా ఉండాల్సిందే, మూసుకుని కూర్చోవాల్సిందే. వయసు వెర్స. అంటే ఇక్కడ మనిద్దరం మగవాళ్ళం కాబట్టి నేను మావిడ వెర్షన్, అదే ఇటువైపు మాట్లాడతాను, నేనేం చేశానో మాట్లాడతాను, ఏం చేయాలో మాట్లాడతాను. కింద కమెంట్స్ ఇప్పుడు భార్య బాధితుల సంఘం నుంచి కమెంట్లు వస్తూ ఉంటాయి. లేదు మళ్ళీ అది వేరే. యాక్చువల్గా నేను అదే అంటున్నాను, మళ్ళీ అక్కడ తేడా చెప్తాను. అక్కడ భార్యగా ఆమె బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం వల్ల వాళ్ళ భార్యనే పోస్టే లేదుగా, పోస్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను నా భార్య పట్ల రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఆమె భార్యలా భర్త పట్ల రెస్పాన్సిబుల్గా ఉంటే, ఒకళ్ళకొకళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి ఒకళ్ళ పట్ల. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ కూర్చున్నామండి, నేను మీకు అడిగే ప్రశ్నలు, మీరు నేను చెప్పే సమాధానం, ఇవన్నీ ఒక రెసిప్రోకేట్గా ఉంటాయి. కరెక్ట్. అంతే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ లేని ప్లేస్లో, రెస్పాన్సిబిలిటీ లేని చోట ఇట్స్ అ ఫెయిల్యూర్. అదే అంతే, ఖచ్చితంగా ఇట్స్ అ ఫెయిల్యూర్. ఇప్పుడు మీరు చెప్పిన ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్న ప్రాసెస్ ఏంటంటే అదొక సక్సెస్. దాన్ని హ్యాండిల్ చేయడం ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పటికే హ్యాండిల్ చేయగలం, ఎవరైనా హ్యాండిల్ చేయగలరు. ఒకవేళ అది లేకపోతే ఆ ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఎలా అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, యూఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ సార్. బేసిక్గా మీరు సివిల్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తూ ఉంటారు. సపోజ్ సివిల్స్ అనే కాదు, ప్రొఫెషన్లో ఎలా వెళ్ళాలి అని మీరు చెప్తూ ఉంటారు. ముందుకెళ్ళే ప్రాసెస్లో ఇలాంటి ఫెయిల్యూర్ ఏమైనా ఎదురైతే ఎలా డీల్ చేయాలి రెండింటిని? అది నా క్వశ్చన్. నేనేమంటానంటే, అసలు లైఫ్లో ఇది ఫెయిల్యూరు, ఇది సక్సెస్ అనే రెండు పదాలు తీసేస్తే హ్యాండిల్ చేయడం ఈజీ అండి. పెళ్ళైతే సక్సెస్ అనుకుంటే, పెళ్ళైతే అనట్లే 1 minute, ఎనీథింగ్, పెళ్ళైతే సక్సెస్ అనుకుంటే, పిల్లలు పుట్టడం సక్సెస్ అనుకుంటే, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే, అప్పుడు ఇది ఫెయిల్ అయితే, బ్రేక్ అయితే ఏడుపు కొట్టు మొహం వస్తున్నాను.
ఇప్పుడు తీసేయండి, పెళ్ళి గొప్ప నువ్వేమీ సాధించింది ఏం కాదు, పిల్లల్ని కనడం కూడా పెద్ద నువ్వేమీ సాధించింది ఏం కాదు, ఇట్ ఈజ్ ఎన్ హ్యాపెనింగ్. నీ లైఫ్లో ఒక పార్ట్గా ఇది జరిగింది. ఆ పార్ట్లో నీ యొక్క రోల్ మారుతున్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ని నువ్వు హ్యాండిల్ చేయడమే గొప్ప విషయం అవుతుందేమో తప్ప మరొకటి కాదు. సో అందుకని ఇది ఎప్పటికైనా ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఉన్నప్పుడు దాన్ని ఫెయిల్యూర్ అనుకోకుండా అదొక హ్యాపెనింగ్గా చూడు అనేది నా సిద్ధాంతం. అంటే హ్యాపెనింగ్గా చూసి ముందుకెళ్ళిపోవాలి. ఖచ్చితంగా. మనిద్దరం ఇవాళ ఈ ఇంటర్వ్యూ చేస్తున్న సమయానికి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సరిగ్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో కేరళలో వైనాడ్ అక్కడ ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ విరిగిపడి దాదాపు 300-400 మంది చనిపోయిన ఒక పరిస్థితి. అందులో ఒక వ్యక్తి ఒమన్లో ఉంటే అతని వైఫ్, 3 పిల్లలు, పేరెంట్స్ వాళ్ళందరూ ఇక్కడ కేరళలో ఆ వైనాడు ప్రాంతంలో ఉంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ అదే మొత్తం ఆ మిషాప్లో అతనేమో మాత్రం బతికేడు. 11 మంది చనిపోయారు, ఇంక్లూడింగ్ వైఫ్, పిల్లలు, పేరెంట్స్ అందరూ. సరిగ్గా 1 year తర్వాత ఇప్పుడు అతను అదే చోట ఒక హోటల్ కట్టి, అతను చెఫ్ అనమాట, ఆ ఒమన్లో చెఫ్గా పనిచేసేవాడు కూడా హోటల్ కట్టి దాని పేరు జూలై 20 అని పేరు పెట్టాడు. జూలై 20 నాడు జరిగిన సంఘటన కాబట్టి. ఇప్పుడు జీవితంలో నేనేమంటానంటే 11 మంది నా వాళ్ళందరూ చనిపోయారు, పెళ్ళాం పిల్లలు కూడా చనిపోయారు, నేను కూడా చనిపోవాలి అనుకోవడం ఒక పద్ధతి, నా బతికే ఉంది అనుకోవడం ఒక పద్ధతి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఆత్మీయుల మరణం మొదలుకొని, భర్త, భార్య, పిల్లల, తల్లి, తండ్రి లాంటి వాళ్ళ మరణం మొదలుకొని, మనకి క్యాన్సరు, డయాలసిస్, కిడ్నీస్ పాడపడమో, లివర్ పాడపడమో, హార్ట్ లాంటి వాటి మొదలుకొని, మనకు ఒక మంచి జాబ్ రాకపోవడం లాంటివి మొదలుకొని, మనకు ఒక మంచి వ్యాపారం చేస్తుంటే మనం లాస్ రావడం మొదలుకొని, మనం ఏదైనా ఒక చిన్న 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామో, బీటెక్కో మరోటో రాస్తే కనుక మార్కులు రాకపోవడం మొదలుకొని, జీవితంలో విషాదం అనేది నువ్వు ఎంచుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది, చూసే విధానాన్ని బట్టి మాత్రం ఉంటుంది. ఇది నువ్వెలా చూస్తున్నావు అనేదే పాయింట్ తప్పించి కానీ సంఘటనలో లేదు. అంటే ఏదైనా సరే, ఉదాహరణకి ఒక గాజు గ్లాస్ తోటి ఎవరినో మంచిలు తెమ్మన్నారు, మీరు తెస్తున్నారు, వాళ్ళు నేల జారిపోయింది అనుకుందామండి, ఈ రూమ్లో ఒక 10 మంది ఉన్నాం అనుకుందాం, 10 మంది ఒకేలా రియాక్ట్ అవ్వం. అంత జరిగినా కూడా ఏది పెద్ద పెద్ద సౌండ్ వచ్చింది అనుకుందాం, ఏదో బాంబు పేలినది సౌండ్ వచ్చింది అనుకుందాం, రామ్ గోపాల్ వరంలాగా అని ఉన్నాడు ఒకడు, దానికే కంగారు పడిపోయి కింద మీద పడిపోయి ఏడవడం మొదలుపెట్టాడు ఇంకొకడు అనుకుందాం. రైట్. బొద్దింక ఈ రూమ్లోకి వస్తే పారిపోయే అమ్మాయిలు ఉంటారు, బొద్దింకలా పట్టుకుని బయటపడేసే అమ్మాయిలు ఉండొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ద బొద్దింక ద గాజు గ్లాసు విరగడం, ఇట్ ఈస్ ద రెస్పాన్స్ యూఆర్ హ్యావింగ్. అందుకని జీవితంలో ఏదైనా ఒక విషాదం కానీ ఏదైనా జరిగితే నువ్వెలా రెస్పాండ్ అవ్వే అనేది పాయింట్. దానికి ఎక్కువ మైండ్కి పెట్టేసుకుని, హార్ట్కి పెట్టేసుకుని చేస్తే పెద్ద లైఫ్ ముందుకెళ్ళదు. యూ హావ్ టు గో విత్ ద ఫ్లో. అంతే, ఉండగలగాలి, మంచి చేసుకోవాలి, మంచి చేస్తూ ఫ్లోలో ముందుకెళ్ళిపోవాలి. నేను ఎవరు నమ్ముతానంటే అంతా మన మంచికి అంటానండి. ఒక్క మరణం తప్పి భూప్రపంచంలో అన్నీ మన మంచికేనండి. ఎందుకంటే మరణం రిట్రీవబుల్ కాదు కాబట్టి, అంటే దాన్ని రివర్సబుల్ కాదు కాబట్టి, మరణం జరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి తేలాం, అది మినహాయిస్తే ఈ ప్రపంచంలో ఏదైనా మంచి జరిగింటే. అదే సార్, ప్రపంచంలో మన చేతిలో లేనివి 2 అంటారు, మరణం. అంతే, 2 జననము మరణము మన చేతిలో లేవు, మిగతా అంతా మన చేతిలోనే ఉంది అంటారు. కానీ మీకు రహస్యం చెప్పాలి, యాక్చువల్గా జనన మరణాలు మాత్రమే సత్యాలండి, మిగతావన్నీ సత్యాలు కావు. అంతే కదా, అది టుకే చావే, మిగతావన్నీ డ్రామాలు ఇక్కడ. అంటే మన చేతిలో లేనివే సత్యాలు. ఎగ్జాక్ట్గా చెప్పాలి, మన చేతిలో లేనివన్నీ సత్యాలు. కొత్త కొత్త పాయింట్స్ వస్తున్నాయి సార్. ఇక్కడ ఐడ్ లైక్ టు కోట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దీస్ రీసెంట్ డేస్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ గురించి ఎంత మాట్లాడుకుంటున్నామో, మీకు ఇందాక మనం ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుకున్నాం. మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అంటే మా నాన్నగారు అన్న. నన్ను అడిగితే నేను ఒక వ్యక్తి పేరు చెప్తాను, బట్ ఈ మధ్యన ఇన్స్పిరేషన్స్కి మీనింగ్స్ మారిపోతున్నాయి. నేను పర్టికులర్ ఇన్సిడెంట్ని నేను చెప్పాలని లేదు, కానీ ఆ ఇన్స్పిరేషన్స్ తీసుకోవడం వల్ల అన్ఫార్చునేట్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్లో అవనివ్వండి, బెంగళూరులో అవనివ్వండి, మనకి అర్థమైందండి చాలా ఇన్సిడెంట్స్ చూసి. అదే ఒక సినిమా హీరో కనుక సినిమా హాల్కి వెళితే అందరూ కనుక పరిగెత్తుకెళ్ళిపోతే ఎవరో ఒకళ్ళిద్దరూ స్టాంపీడ్లో చచ్చిపోవచ్చు. బెంగళూరులో అయితే క్రికెట్ వాళ్ళ యొక్క అభిమానంలోంచి పూనకాలు వచ్చేసి కింద పడిపోవచ్చు. అంతే సార్.
సో హౌ డు యూ సీ సచ్ సిచ్యువేషన్స్? అంటే మీరు బయట నుంచి చూసే వ్యక్తిగా, అలాంటి వాళ్ళతో కూడా మీరు మాట్లాడే వ్యక్తిగా అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా చూస్తారు సార్? అంటే నేనండి కొంచెం మొహమాట పడి ఎవరిష్టం వాళ్ళది ఇలాంటివి చెప్పనండి. నా దృష్టిలో ఈ ప్రపంచంలో సినిమా వాళ్ళని, క్రికెటర్లని, లేదా ఇంకెవరినైనా సరే ఆరాధన స్థాయి దాకా వెళ్ళిన వారు ఎవరన్నా ఉంటే, అంటే ఫ్యాన్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే, అభిమానం అని ఎవరన్నా ఉంటే, నా దృష్టిలో మూర్ఖులండి వాళ్ళు. అంటే ఎవరు ఆరాధించకూడదు అంటారా ప్రపంచంలో? నేనైతే ఒక స్థాయి దాటి అదే అంటాను. కానీ ఆరాధనలో కూడా కావాలంటే ఒకటి రెండు చేద్దాం, అది కూడా చెప్తాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యాక్చువల్గా అయితే నా అల్టిమేట్ ఎండ్ పాయింట్ ఎవరిని ఆరాధించద్దనే. ఎవరిని ఆరాధించద్దు, ఎవరిని ఆరాధించద్దు ఈ భూప్రపంచంలో. ఆరాధించుకోండి, నిన్ను ఆరాధించుకో, నేను కాదన్ను. ఈ భూప్రపంచంలో ఎవ్వరూ నీకు ఆదర్శం కాకూడదు. ఇది నేను చెప్పిన మాట కాదండి, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారండి. అది కూడా ఏదో రూమ్లో కూర్చుని కాదు, ప్రపంచానికే టీచర్గా ఆయన నిర్ణయించిన తర్వాత థియోసాఫికల్ సొసైటీ లాంటి వాటిల్లో ప్రపంచమంతా ఆయన అడుగు జాడల్లోకి వెళ్ళిపోతుంటే లక్షలాది మంది శిష్యులు ఉన్న తర్వాత ఒక రోజున స్పీచ్ ఇస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఇవాళ నుంచి గురువుని కాదు, దయచేసి నన్ను ఎవరు గురువుగా చూడకండి అన్నాడండి. ఎందుకంటే అది చాలా పెద్ద మాట, అది పెద్ద అర్థం కాదు, కానీ మనకి చాలా సింపుల్ చెప్తా. అరే బాబా, ఈ నేల మీదకి నువ్వు రావడానికి కారణం మీ నాన్న అమ్మ, వీలేదో వాళ్ళు ఆరాధించి. ఈ నేల మీదకి నువ్వు వచ్చిన తర్వాత నీకు విద్యాబుద్ధులు అంటే కొంచెం బుద్ధి, ఇలా బతకాలరా, ఇలా బతకూడదురా, చిన్నప్పుడు అన్నం ఇలా తినాలి చెప్పింది అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య. అంటే నీ తర్వాత నీ ఫ్యామిలీలో పుట్టినోళ్ళు, వీళ్ళతో వాళ్ళని ఆరాధించు. ఆ తర్వాత నిన్ను నీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో నీకు ఆలు మొదలుకొని ఎంటెక్లు ఏటెక్కల వరకు నేర్పిన వాళ్ళు టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీలు, వాళ్ళని ఆరాధించు. ఏ కారణానో నిన్ను కట్టుకొని నీ యొక్క చిటికిన వేలు పట్టుకొని నీ జీవితంలోకి ఆ అమ్మాయో అబ్బాయో జెండర్ని బట్టి పెళ్ళామో మొగుడో వచ్చారు, వాళ్ళని ఆరాధించు. ఈ నేల మీదకి నువ్వు మీ ఆవిడ కలవడం వల్ల ఇద్దరినో ముగ్గురినో నేల మీద తీసుకొచ్చావు కదా ఒకళ్ళను, వీళ్ళని ఆరాధించు. వీళ్ళందరినీ వదిలేసి సినిమా వాళ్ళని ఆరాధిస్తావేంటారా? బుద్ధి లేదా నీకు? సిగ్గు లేదా? ఆరాధించడం వేరు, ప్రేమించడం వేరు, అభిమానించడం వేరు, చూడడం వేరు. సినిమా చూడని కాదంటలేదు. అదేంట్రా సినిమా, అసలు సినిమా ఫంక్షన్లకి ప్రీ రిలీజ్ కావచ్చండి, రిలీజ్ కావచ్చండి. యాక్చువల్గా అక్కడికి ఎవరైతే కింద కూర్చుంటారో వాళ్ళంత మూర్ఖులు ప్రపంచం లేరండి. నేను ఓపెన్ డిబేట్ వాళ్ళతో చేయగలనండి. నేనేదో ఒక చిన్న పాడ్కాస్ట్లో మీరు అడుగుతుంటే మాట్లాడడం కాదు, నేను ఓపెన్ డయాస్ మించి వాళ్ళతో డిస్కస్ చేయగలను. నేను ఎందుకు కూడా చెప్పాలి మీకండి, చాలా సింపుల్ ఈక్వేషన్. ఏం చేస్తున్నాను? యు ఆర్ వేస్టింగ్ అవర్ టైం. వాడెవడో మాట్లాడుతూ ఉంటే నా సినిమా చూడు అంటుంటే చూస్తాను ఎగిరిగంతేస్తావేట నువ్వు. నీ వల్ల దేశానికి కూడా నష్టం కదా, కుటుంబానికి నష్టం కదా, ముందు నీకు నష్టం కదా. ఆ టైంలో వెళ్ళి ఐఐటి చదువుకో, ఆ టైంలో వెళ్ళి బీటెక్ చదువుకో, ఆ టైంలో వెళ్ళి ఒక మంచి పుస్తకం చదువుకో, ఆ టైంలో వెళ్ళి అమృతం కురిసిన రాత్రి అనే అత్యద్భుతమైన తెలుగు పుస్తకం చదువుకో, లేకపోతే గోపీచంద్ లాంటి వాళ్ళు రాసిన నవలాలు చదువుకో, ప్రేమ్చంద్ రాసిన హిందీ నవలు చదువుకో, సుబ్రహ్మణ్య భారతి రాసిన తమిళ పుస్తకాలు చదువుకో. నేను మాట్లాడుతుంది భాష గురించో సాహిత్యం గురించో కాదు. ఏది కాకపోతే ఒక మంచి ఇన్నోవేషన్ తయారు చేయరా దేశానికి. ఒక రైతుకి ఉపయోగపడే పరికరం కనిపెట్టు, ఒక హార్ట్ పేషెంట్కి ఉపయోగపడే ఏదైనా ఒక పరికరం కనిపెట్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా చాట్ జీపీటీ నువ్వేదైనా కనిపెట్టు, దేశానికి ఇవ్వు. అదొక ఎంటర్టైన్మెంట్ కదా సార్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ నాకు ఆ సినిమా చూడు అని ఆయన ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారో, యాక్టర్ కానీ ఎవరైనా అవనివ్వండి, యాక్టర్ ప్రమోట్ చేసుకుంటుంటే కిందుండి నాలాంటి వాళ్ళు అనుకుందాం, కిందుండి నాలాంటి వాళ్ళకి అది ఒక ఎంటర్టైన్మెంట్. నేను చూస్తాను, నా అభిమానించే ఒక పర్సన్ నా ఎదురుకుండా ఉండి నాకు కనపడుతూ సినిమా చూడు, నేను చేసిన సినిమా చూడు అని చెప్తే నేను వెళ్ళి సినిమా చూస్తుంటే నాకు అదొక ఎంటర్టైన్మెంట్ అవుతుంది. నేను ఎంటర్టైన్ అయ్యే టైంలో ఇక్కడ పుస్తకాలు చదువుకో, లేకపోతే దేశానికి ఉపయోగపడే నేను అది చేస్తా. అది యాక్చువల్గా, కానీ ఇది కూడా నేను చేస్తాను. నేను మామూలుగా ఇంకొంచెం నాది ఇంకా కంప్లీట్ కాకుండా మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి కొంతాను, నేను దాన్ని ఒప్పుకున్నాను. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను ఎవరైతే రెస్పాన్సిబుల్గా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ గురించి. రెండు మీరేమనుకోనంటే అంత సిన్సియర్ స్టూడెంట్ ఇక్కడ దగ్గర రాడండి, కావాలంటే గమనించండి. బాగా బిజీగా తన కెరీర్ పట్ల ఉన్నవాడు ఓ సాయంత్రం పూట రాడండి. రెండు ఎంటర్టైన్మెంట్ మీరు అన్నారు కదండి,
మీరు నమ్మరండి. గొప్ప వాళ్ళు ఎవరు ఎంటర్టైన్ అవ్వరండి. బాగా బిజీ వాళ్ళు ఎవరు ఎంటర్టైన్ అవ్వరు. తిరగేయమంటారు మీరు ఏమనుకోనంటే, ఎంటర్టైన్మెంట్లోకి కూరుకుపోయేవాడు గొప్పవాడు అవడండి. ఎంటర్టైన్మెంట్ అనేది నీ యొక్క మానసిక దౌర్బల్యానికి కొలమానం కాకూడదు. మీరు కావాలని ఎందుకు అవ్వకూడదండి లైఫ్? ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పార్ట్ ఎందుకు అవ్వకూడదు? అంటే ఎంటర్టైన్మెంట్కి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇంత సిన్సియర్గా ఉండరు అంటున్నారు కదా మీరు. సిన్సియర్గా ఉండే వాళ్ళు ఎవరు కూడా అక్కడ కోరుకోరు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది డబుల్ కోట్స్లో పెట్టి మాట్లాడాలి. ఎంటర్టైన్మెంట్ అంటే నేను సినిమా, టీవీ, ఇంకొకటి అందులో వచ్చే వినోదం గురించి మాట్లాడలేదు. నీ జీవితంలో చేయాల్సిన సీరియస్ పనులన్నీ ఆపేసి వెళ్తున్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, అంతే. రెండు ఓపెన్గా చెప్తున్నాను. వాళ్ళెవరో స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే నా సినిమా చూడమని, దానికోసం నువ్వు చొక్కాలు చించుకోక్కర్లేదని మాట్లాడుతున్నాను నేను. నా హీరో సినిమా రిలీజ్ అవుతోంది, ఇంకొకరు ఎవరైనా దాని మీద కామెంట్ చేస్తే, ట్రోల్ చేస్తే నా సినిమా హీరో అనే దాంట్లోంచి బయటపడుతున్నాను నేను. పలానా సినిమా చూడొద్దు, పలానా సినిమా చూడు, పలానా దాన్ని వద్దు, పలానాది అని నువ్వు డిసైడ్ చేసే ఒకనొక మానసిక హింసాత్మక చర్యల్లోంచి బయటపడుతున్నాను నేను. సరదాగా చూడబ్బా, నేను కాదంటలేదు. సినిమా వాళ్ళు వచ్చారు, కూర్చో, నాకు అభ్యంతరం లేదు. నేను చొక్కాలు చింపేసుకుని, జుట్టు చింపేసుకుని, రక్తాలు కార్చేసుకునే బ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను నేను. సార్, ఒక చిన్న ఇంకొక దీనికి ఎక్స్టెన్షన్, మీరు చాలా ఆరాధించే వ్యక్తుల్లో సిరివెన్నెల గారు ఒకళ్ళు. మీరు ఆరాధించే వ్యక్తి, మామూలుగా అయితే ఆరాధన అనే పదాన్ని కూడా వాడను, బట్ మీరు చెప్తున్నారు కూడా, ఓకే స్టార్ట్ చేద్దాం అలాగా. పోనీ మీరు చాలా అభిమానించే వ్యక్తుల్లో సిరివెన్నెల గారు ఒకళ్ళు. ఓకే, అభిమానించే ఆయన దగ్గర మీరు ఆయన పుస్తకాలు చదివి కానీ, ఆయన దగ్గర శిష్యరికం చేసి కానీ, అనొచ్చండి? శిష్యరికం చేసి అనొచ్చు, తప్పే ఉందని ఖచ్చితంగా అనొచ్చు. రైట్. సో శిష్యరికం చేసి కానీ ఆయన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయన అరే నా సినిమా వస్తుందిరా చూడరా అని మిమ్మల్ని అన్నారు అనుకోండి, సపోజ్, మీరు వెళ్లకుండా ఉంటారా? చూడంటానండి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, హైపోథెటికల్గా మీరు క్వశ్చన్ వేశారు కాబట్టి హైపోథెటికల్గానే ఇక్కడ లాజికల్గా ఒక ఫ్రేమ్ చెప్తాను మీకు. ఇప్పుడు మాటలకి, లేకపోతే సార్ ఇంకొకటి కొంచెం చెప్తా, సినిమా కాదు, ఆయన ఒక పుస్తకం రిలీజ్ చేశారు, వెరీ రేర్ బుక్. ఒక 100 ఉన్నాయి పుస్తకాలు, 100 కాపీస్ ఉన్నాయి అంతే. ఈ 100 కాపీస్ ఇక్కడ పెట్టాను, మీరు 90% 95% మిమ్మల్ని దాటుకుని 10 మంది వస్తున్నారు, మీరు హడావుడి పడరండి ఆ పుస్తకం తీసుకోవడానికి. అలాంటిది ఎందుకు అనుకోకూడదు? ఇది కాదు, పుస్తకం వేరు, ఈ ఎంటర్టైన్మెంట్ వేరు. ఈ లాజిక్ అంటే మీకు పుస్తకం ఎంటర్టైన్మెంట్ అయితే మేబీ సినిమా ఎంటర్టైన్మెంట్. నేను చెప్తాను, అది చెప్పాలి కూడా మీకు. ఇద్దరికి ఆకలిస్తుందండి, విపరీతంగా ఆకలిస్తాం, విపరీతంగా. మామూలు ఆకలి కాదండి, సమానంగా ఆకలిస్తాం. ఒక అతనేమో పెరుగు అన్నం ఆర్డర్ ఇచ్చి తింటున్నాడు, ఇంకొక అతనేమో పచ్చిమిరకాయ బజ్జీలు ఆర్డర్ ఇచ్చి తింటున్నాడు. ఇది రైటు, ఇది రాంగ్ అని నేను చెప్పట్లేదండి. కానీ ఏది ఆరోగ్యమో ఏది అనారోగ్యం అయితే మీరు చెప్పగలరా? విపరీతమైన ఆకలితో ఉన్న వ్యక్తి పచ్చిమిరకాయ బజ్జీలు తింటున్నాడు లేదా పెరుగన్నం తింటున్నాడు అనే రెండు ఇన్ఫరెన్సెస్లో ఏది ఆరోగ్యం ఏది అనారోగ్యం అనేది నేను చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను నేను. ఎవరైనా ఇంతే, జడ్జిమెంట్లు కాదు ఇక్కడ, ఆరోగ్యకరమా అనారోగ్యకరమా. ఇక్కడ మనం మాట్లాడుతుంది యాక్చువల్గా ఏంటంటే, ఇంత ఎమోషన్గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, వాళ్ళకి గుండెలు పిక్కుడు చెప్పాలని కోరికతోటి, జల్లకాయ పీకి చెప్పాలని కోరికతోటి, నీ బతుకుని పక్కన పెట్టేసుకుని నా హీరో అనే చొక్కాలు చించుకునే బ్యాచ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇకపోతే మీరు అన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి బర్త్డే ఫంక్షన్స్కి నేను వెళ్ళలేదని. ఎప్పుడో 1-2 సందర్భాలు మేము హాయిస్తే ఓకే, ఆయనకి పద్మశ్రీ వచ్చిన తర్వాత వెళ్ళి బొకే ఇవ్వలేదు నేనండి. నేను 6 నెలల తర్వాత వేరే మాటల సందర్భంలో నువ్వు ఒక్కసారి కూడా పద్మశ్రీ వచ్చింది నన్ను నువ్వు అంటే మరీ బొకే ఇవ్వలే, అలా కాదు, అంటే రాలేదేంట్రా అని అర్థంలో, అంతే తప్పించి కానీ నన్ను విష్ చేయలేదని అర్థంలో కాదు. నేను ఒకటే చెప్పాను, పద్మశ్రీ మీకన్నా చిన్నది, నాకు పద్మశ్రీని తక్కువ చేయట్లేదు. అదే మన మాట అర్థాలు ఏంటంటే, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నట్టుగానే 1వ తారీఖు 30వ తారీఖు ఎంత దూరం, 30వ తారీఖు 1వ తారీఖు ఎంత దూరం అవ్వదు. సో నిదానమే ప్రధానం, నోచక్కడ అంటాము, అమరస్యం అమృత విషయం కోచక్కడ అంటాం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, భారతరత్నాను పద్మశ్రీ తక్కువ అని చెప్పడం నా ఉద్దేశం కాదు.
ఈ అవార్డులకు వెంపర్లాడాల్సిన అవసరం లేని స్థాయిలో ఆయన పాటలు వచ్చేసినాయి అని చెప్పడం నా ఉద్దేశం. ఎప్పుడు ఒప్పుకోద్దురా ఓటమనే పాట విన్న తర్వాత ఎవరైనా ఆత్మహత్య చేసుకోకపోతే అయిపోయింది కదా. ఇంతకన్నా ఏం కావాలి యాక్చువల్గాను. తెలుగు సినిమా పాటలు ఇందాక మీరు అన్నారు ఆరాధన గురించి చెప్పారండి. నేనేమంటానంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నాకు ఆదర్శం. ఎందులో అంటే ఆయన పాట రాస్తున్నప్పుడు అక్షరం మొదలుపెట్టినప్పటి నుంచి మళ్ళీ పాట అయ్యేంత వరకు అందులో లీనమవుతారు. 2 నిర్మాతల కోసం, దర్శకుల కోసం, డబ్బుల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, అవార్డుల కోసం రాయలేదు పాట. పెద్ద హీరోకి అలాగే పాట రాశాడు, చిన్న హీరోకి అలాగే పాట రాశాడు. అందుకు నాకు డబ్బులు ఇవ్వని అనాథాశ్రమానికి వెళ్ళినా గొంతు చించుకునే చెప్తాను. నాకు బాగా డబ్బులు ఇచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్ళినా కూడా ఇలాగే గొంతు చించుకుంటా. ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా ఎంత గొంతు చించుకునే మాట్లాడతాను. ఒక ఇంజనీరింగ్ కాలేజీకి డబ్బులు ఇచ్చిన ఎంత గొంతు చించుకునే మాట్లాడతాను. ఎందుకంటే ఈ మాట నాది, ఈ మాట నా కూతురు లాంటిది. ఇలా అనుకోవడం నాకు ఆదర్శమైందిగా. నాకు ఎవరు నేర్పారు అది అంటే సీతారామ శాస్త్రి గారు నేర్పారు. అన్ఫార్చునేట్ నేను అది అన్నాను. నేను ఇప్పుడు సినిమా వారి నుంచి నేను సినిమా ఫంక్షన్స్కి మన వీటికి వెళ్తుంటానండి, ఏది కాలేజీలకు వెళ్తాను. అరే బాబా నీకు జూనియర్ ఎన్టీఆర్ కనుక నీకు ఆదర్శం అయితే, నీకు ఆయన అభిమాన హీరో అయితే, నాకు తెలిసి నాకున్న పరిచయం నేను చూసిన మేరకు మాట్లాడుతున్నాను. సబ్జెక్టు కరెక్షన్ అండ్ నాట్ సంథింగ్ ఎల్స్. ఉన్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్కి మంచి మెమరీ పవర్ ఉందండి. ఒక స్క్రిప్ట్ ఇలా చూస్తే ఇలా పైనుంచి కింద చదివితే డైలాగ్ వచ్చేస్తుంది. 2 లాంగ్వేజెస్ నేర్చుకోవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది ఆయనకి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. నీకు నిజంగా కనుక జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్ అయితే కనుక ఆయనలా నువ్వు కూడా అత్యద్భుతంగా మెమరీని ఇంప్రూవ్ చేసుకో. నేను ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ అడిగానండి, మీకు మెమరీ కారణం ఏంటి అని. ఎప్పుడు 15-20 ఏళ్ల కిందట, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ది ఫిల్మ్ ఫీల్డ్. ఓకే. సో ఐ ఆస్క్డ్ హిమ్, అంటే మరీ మీ మెమరీ కారణం ఏంటి అడగలేదు కానీ ఏదో కొంచెం చిన్న చనువు తీసుకున్నాను అలా. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, నీకు నిజంగా కనుక ఆదర్శమైతే, ప్రభాస్ ఆదర్శమైతే, జూనియర్ ఎన్టీఆర్ ఆదర్శమైతే, రామ్ చరణ్ ఆదర్శమైతే, చిరంజీవి ఆదర్శమైతే, పవన్ కళ్యాణ్ ఆదర్శమైతే, నాని ఆదర్శమైతే, మహేష్ బాబు ఆదర్శమైతే, ఇంకెవరుండే వాళ్ళు ఎవరు ఆదర్శమైనా, అల్లు అర్జున్ అయినా సరే వాళ్ళలా కష్టపడు. ఒక సినిమాకి ఫైటింగ్ కోసము లేదా డ్యాన్స్ కోసము ఎంత కష్టపడతారు. నువ్వు కష్టపడు. మేకప్ వేసుకుని రాత్రి వరకు ఉండిపోతారు. నువ్వు కష్టపడు, పుస్తకంతో ఉండు. నేను సినిమా వాళ్ళని తక్కువ చేయట్లేదండి, నేను మాట్లాడుతున్న దాని గురించి యాక్చువల్గా. అందుకు ఎండ్ పాయింట్ ఏం లేదు సార్, చాలా సింపుల్. నీ లైఫ్ని ప్రొడక్టివ్గా చేసుకున్నావా లేదా, అంతకుమించి ఏం కాదు. ద సింపుల్ ఈక్వేషన్ అండి. సార్ ఇటువైపు శివాలయం ఉంది సార్, ఇక్కడ శివ వైన్స్ ఉంది సార్, రెండిట్లోనూ శివ కామన్ సార్. అంత మాత్రం 2 ఒకటే అందామా? ఇంతకనే నేను చెప్పట్లేదు సార్. మందులు అంటాం సార్, ఓకేనా? ఒకటి బతికించేది, ఇంకోటేమో బతికించేది కాదు సార్. మీరు చెప్పండి సార్, మందు కొడుతూ రోడ్డు పక్కన నిలబడి త్రిబుల్ రైడింగ్ చేస్తూ డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం రైటా? కుటుంబాలను గొల్ల చేసుకుని, జేబుల్ని గొల్ల చేసుకుని మందు కొట్టడం రైటా? కాలేజీకి వెళ్ళే సమయంలో నువ్వు మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం, అబ్బాయిలతో తిరగడం రైటా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఇంతకన్నా నాకు ఏం లేదు సార్, ఇంతే సింపుల్, అంతే. ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు సినిమా ఫంక్షన్లో ఉండడని చెప్పడం నా ఉద్దేశం తప్పించి, కానీ అసలు ఎక్సెప్షన్ ఉండదని చెప్పట్లేదు నేను. రైట్ రైట్. ఆ మాటకు వస్తే ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంఎస్సీ ఫిజిక్స్ చేసి సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. నేను సినిమా ఫీల్డ్ తక్కువ చేయట్లేదు, ఒక రాజమౌళి గారు కానీ మరొకరు కానీ పుస్తకాలు చదువుకుని వచ్చారు. దిస్ ఐ వాంట్ టు కన్వే అనమాట, అంతే తప్పించి కానీ ఇంకో మరొకటి ఏం కాదు. రైట్. సో పుస్తకాలు చదవడం దగ్గరికి వస్తే కనుక, సిన్స్ మీ వీడియోస్ చాలామంది చూసే ఉంటారు, స్టూడెంట్స్ కానీ ఇలా చాలామంది చూసే ఉంటారు. కానీ ఎవరికైనా రీచ్ అవ్వని ఇది ఉంటే అసలు ఎలా చదువుకోవాలి సార్? బేసిక్గా బుక్సా మీరేనదండి? బుక్స్ అసలు మీకు రహస్యం చెప్పండి, పుస్తకాలు చదవమని నేను ఏమి రికమెండ్ చేయట్లేదండి. కాదు, నేను అనేది అసలు నార్మల్గా మనం చదువుకోవడం అనేది ఎలా చదువుకోవాలి అంటే అదే అంటే మీరనేది బుక్సా ఎడ్యుకేషన్ అంటే మన కాలేజ్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ చాలా సింపుల్ సార్, చాలా సింపుల్ అండి. నువ్వు ఎందుకు చదువుతున్నావో తెలిసి చదువు, అంతే. ఏం వద్దు, మార్కులుగా, రిమార్కులుగా, కెరీర్గా, ఇంక దేనికైనా ఇంకేం వద్దండి. అది 6వ తరగతి 7వ తరగతి పిల్లలకి తెలియదేమో కానీ ఆ తర్వాత మాత్రం తెలుసు కాదు. నువ్వు ఎందుకు చదువుతున్నావు, అండ్ కళ్ళున్నోడు ముందు చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు లాగా. నువ్వు 8th క్లాస్ చదువుతుంటే 8th క్లాస్నే చదువుతున్నావా, 9th 10th ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ చదువుతున్నావా, లేదా నీకు ఆ ఆలోచన మీ అమ్మగారు నాన్నగారు గురువు గారు నేర్పుతున్నారా? ఇంతేనండి.
నేను అదే క్వశ్చన్ సార్, ఎలా చదవాలి? 8th చదివేటప్పుడు 8th చదవాలా, 9th 10th ఇంటర్ కూడా ఆలోచించుకుని చదవాలా? చదివేటప్పుడు 8th చదువుతూ నేను డిగ్రీ తర్వాత లేదా డిగ్రీ ఏం చెయ్యాలనే ఆలోచనతో చదివినాడు గొప్ప స్టూడెంట్ అండి. సార్ స్కూల్ ఆఫ్ థాట్స్ దీంట్లో చాలా ఉన్నాయి మీరు ఆలోచిస్తే. ఎలాగుంటాయి? దేర్ ఇస్ అ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్ యాజ్ వెల్. ఎందుకంటే నువ్వు 8th చదివేటప్పుడు నువ్వు ముందు ఇక్కడ కాన్సన్ట్రేట్ చెయ్యి, ఫ్యూచర్ది నీకు తెలుస్తుంది నెమ్మదిగా. నాకేం చెప్పారో నేను చెప్తాను పోను సార్. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను చిన్నప్పుడు ఏం అవుతారా అంటే నేను ఆస్ట్రోనాట్ అవ్వాలని ఉంది అంటే, నేను ఆస్ట్రోనాట్ అవ్వలేను. ప్రాక్టికల్లీ ఆస్ట్రోనాట్ అవ్వాలని ఉంది. నేను నిజంగా ఆస్ట్రోనాట్ అయ్యేలా చదివినా సరే సామాజిక పరిస్థితులు కానీ నా ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ నన్ను అలా హెల్ప్ అవ్వనివ్వు నాకున్న సిచ్యువేషన్కి. సో ఐ వుడ్ చేంజ్ మై మైండ్, ఐ విల్ డెఫినెట్లీ చేంజ్ మై మైండ్ వెన్ ఐ కమ్ టు 10th క్లాస్ ఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి అరే నాకు ఆస్ట్రోనాట్ నా వల్ల కాదు, నా సిచ్యువేషన్స్ అలా లేవు, నేను అవుదాం అనుకున్నాను కానీ నా సిచ్యువేషన్స్ లేవు, నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పి నేను చదివే పరిస్థితిని బట్టి నాకు వచ్చే మార్క్స్ని బట్టి నేను అప్పటికప్పుడు డిసైడ్ అవుతాను మళ్ళీ ఏమవ్వాలి అని. ఇంజనీర్ అవుదాం అనుకుంటే నాకు ఎంసెట్లోనో ARRRలోనో ర్యాంక్ లక్షల్లో వస్తుంది. లక్షల్లో వచ్చింది కాబట్టి వద్దులే మళ్ళీ డిగ్రీకి వద్దాం అనుకుంటాను. ఇదంతా నేను ఎంత బాగా చదివినా బాగా చదవకపోయినా అంటే నేను చెప్పేది అంటే నేను చదువుదాం అనుకుంటున్నా కానీ నా వల్ల అక్కడ కావట్లేదు. సో బీ ఇన్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ అది రైటా లేకపోతే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్? కాదు, యాక్చువల్గా ఇక్కడ మీకు చెప్పిన వాళ్ళు సరిగ్గానే చెప్పారు, మీరు అర్థం చేసుకున్నది సరిగ్గా అర్థం చేసుకున్నారు. నేను అంటుంది అలా ఈ కాంటెక్స్ట్ కాదు. నేను అంటుంది ఏంటంటే నువ్వు ఒక 13 ఏళ్ళు వచ్చేసరికి 8th క్లాస్ అనే పదం అందుకు వాడాను అంటే టీనేజ్లోకి ఎంటర్ అయ్యేసరికి నీకో మీ ఇంట్లో వాళ్ళకో నీ క్లాస్ చెప్పే టీచర్లకు నువ్వు 5, 6 ఏళ్ళ 10 ఏళ్ళ 12 ఏళ్ళ తర్వాత ఏమవుతావు అనే ఒక చిన్న ఈక్వేషన్ వేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే, ఇలాగే జరగాలి అంటలేదు నేను. ఆదర్శాలు ఉన్నవాడు తక్కువ తప్పులు చేస్తాడు, ఆదర్శాలు లేనివాడు ఎక్కువ తప్పులు చేస్తాడు, మొత్తమే తప్పులు చేయడం కామన్ అంటాడు స్వామి వివేకానంద. అంటే అర్థం నీ కనుక ఓకే నేను IIT అవ్వాలి అని అనుకుంటే కనుక అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు మ్యాథ్స్ బాగా చేస్తావు, ఫిజిక్స్ బాగా చేస్తావు, లేదా నేను మెడిసిన్ అవ్వాలనుకుంటున్నానంటే కనుక బయాలజీ బాగా చదువుతావు. వాట్ ఐ వాంట్ టు కన్వే ఏదోటి పెట్టుకోనేది పాయింట్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్ అండి. నేను మీ ఇంటికి రావడానికి గూగుల్ మ్యాప్ పెట్టినానండి, అదొక దారి చూపిస్తుంది. ఓకేనా? ఈ దారి చూపించే క్రమంలో కంజెషన్ కనుక ఉంటే ట్రాఫిక్లో ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్ ఇవ్వనా అని అడుగుతుంది పాపం. రైట్. లేదా మనమే అడుగుతాం దాన్ని, ఇలా కొడితే ఆల్టర్నేటివ్ ఇస్తుంది. అవును. అందులో లైఫ్లో డెస్టినేషన్ని తెలుసుకుంటున్నాను నేను, అంతేగాని రూట్ కాదు. నేను మాట్లాడుతుంది IITలు IIMలు రూట్లు అండి, డెస్టినేషన్ కాదు. డెస్టినేషన్ చెప్పంటారండి? అసలు ఈ ప్రపంచంలో గొప్ప ఎడ్యుకేషన్కి డెస్టినేషన్ ఏంటి చెప్పమంటారండి? రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండడమే, ఇంకేం కాదు. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండడమే ఎడ్యుకేషన్ అంటేనండి. నువ్వు చాక్లెట్ లేదా ఏదో బిస్కెట్ తిన్న తర్వాత ర్యాఫర్ ఉంటుంది దాని పైన కవర్, అది అలా పాడేయకుండా ఉండడమేనండి. పెద్ద దానికోసం ఇదేం కాదు, అంతకుమించి ఇంకేమీ కాదు. దాన్ని రోడ్డు మీద పాడేయకుండా చెత్తబొట్లో పాడేస్తున్నాడు ఎడ్యుకేటెడ్ అండి. ఇంకెవరు ఎడ్యుకేటెడ్ కాదు ఇక్కడ, అంతే అయిపోయింది. ఇలాంటి అన్నిట్లోనూ కాబట్టి రెస్పాన్సిబిలిటీ నీకు ఉందా లేదా అంత పాయింట్. రెస్పాన్సిబిలిటీ అన్ని చోట్ల అండి. ఆటో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, నేను జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. కెమెరామెన్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలండి, నేను చాలా అందంగా చూపించాలి. ఎడిటర్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలండి, నేను అందంగా కట్ చేయాలి. మీకు రెస్పాన్సిబిలిటీ, నాకు అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. అసలు రెస్పాన్సిబిలిటీ అనేది అసలైన పాయింట్, అంతే. రైట్. అన్ని రంగాల్లో అన్ని వ్యక్తుల్లో అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉండకపోతేనే నష్టం. ఉంటే చూడండి ఒకసారి మొత్తం సిస్టమ్ సెట్ అయిపోతుంది. మనందరికీ ఆ రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేసేందుకే నియమ నిబంధనలు ఉంటాయి. కావాలంటే చూడండి, నాన్న మాట వినవలను, పెద్దల మాట వినవలను. పెద్దలకి ఎందుకు కాళ్ళదండం పెట్టాలండి? గౌరవం కాదండి. అంటే గౌరవం అంటే అదొక ఆచారం కాదు, సంప్రదాయం కాదు, గౌరవం కాదు. నీకన్నా ముందు పుట్టి ఎంతో ఎక్స్పీరియన్స్ని సంపాదించుకున్న ఆయన మాటను వినాలంటే నీ ఈగో అహంకారాన్ని బయటపడేసి ఆయన కాళ్ళకి దండం పెట్టడం అనే దాకా వెళితే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ అని అర్థమండి. IAS ఫీల్డ్లో ఇవాళకి 25 సంవత్సరాలుగా నేను ఎంతమంది చూసుంటాను సార్? కనీసం ఒక 50,000 మంది చూసుంటాను నేను. ఎంతమంది నా ద్వారా IASలు అయి ఉంటారు? కనీసం 1000 మంది అయి ఉంటారు. కాలేజీలో ఎంతమంది చూసుంటాను నేను? లక్షల మంది చూసుంటాను. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్.
నేను ఆ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. రైట్. వినమని గుడ్డిగా నమ్మమని అంటలేదు నేనండి. అది మరి నా ఉద్దేశం కాదు. నేర్చుకునే తత్వం నీకు ఉందా లేదా అంటున్నానండి. నేర్పేవాడిని బలవంతంగా నేర్పమంటలేదు నేను. నేర్చుకోవడం బలవంతంగా చేయమంటం లేదు. ఎలా నేర్చుకుంటున్నావు నువ్వు అన్నది పాయింట్. అలాగా మీరు తయారు చేసిన వాళ్ళల్లో ఈ 25 ఏళ్ల కెరియర్లో, 20 ఏళ్ల కెరియర్, 25 ఏళ్ల కెరియర్లో మీరు తయారు చేసిన వాళ్ళలో అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా ఒకసారి? అంటే యాక్చువల్గా ముందు ఒకటి చిన్న కరెక్షన్, మనం తయారు చేయడం రాంగ్ అండి. అంటే పోనీ మీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు అంటే ఇక్కడ ఎందుకు నేను అది కూడా చెప్పాలి. యాక్చువల్గా ఎందుకు మనం తయారు చేసిన వాళ్ళు అనే పదం వాడినంటే, నేను క్లాసులో 100 మంది కూర్చున్నారండి, ఇద్దరికి ఐఏఎస్ వచ్చిందండి. సో నేను మీకు చెప్తున్నాను, మీకు తెలుస్తున్నా అండి, ఇద్దరికి ఐఏఎస్ వచ్చింది అంటే మీరు అడగాలని క్వశ్చన్ చెప్పమంటారా? మిగతా 90 మందికి ఎదుగు రాలేదని. నేను అక్కడికే వద్దాం అనుకున్నా నెక్స్ట్, కానీ ఒక క్వశ్చన్ ఉంది దానికి. రైట్ సార్. అదేంటి మరి మిగతా 98 మంది పోనీ వచ్చిన ఇది నేను మాట్లాడుతుంది ఇంటర్మీడియట్ కాలేజీలు, ఐఏఎస్ కాలేజీలు, ఐఐటి కాలేజీలు, ఐఐఎంలు 1, 1, 1, 2, 2, 2 అందరికీ కలిసి మాట్లాడుతున్నాను నేనండి. అరే బాబా, నీ కాలేజీలో కనుక 1000 మంది జాయిన్ అయితే 5గురికో 100 మందికో ర్యాంకులు వస్తాయి, నువ్వు ఈనాడులో కనుక యాడ్ వేస్తే మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదో చెప్పి వెయ్యి అంటాను నేనండి. ప్లీజ్ సార్, ప్లీజ్ కమెంట్ ఆన్ దట్. ఎందుకంటే మిగతా వాళ్ళు బాగా చదవలేదని అయితే కనుక వీళ్ళు బాగా చదివినట్టు అయింది, బాగా చదివిన ర్యాంక్ వస్తుందండి. నేను క్లాసు బాగానే చెప్తున్నాను సార్, నేను అందరికీ ఒకలాగే చెప్తున్నాను. ఆ మూల కూర్చున్నోడు ఈ మూల కూర్చున్నోడికి నేను వేరుగా చెప్పడంలే, నేను పాఠం ఒకలాగే చెప్తున్నానండి. వీడు స్వీకరించాడు, ఇంటికి వెళ్ళి చదివాడు, హోంవర్క్లు ఇస్తే రాశాడు, బుద్ధిగా డిసిప్లిన్గా చదువుకున్నాడు, ఐఏఎస్ అయ్యాడండి. ర్యాంకు అతను తెచ్చుకుంటే నేను ఇచ్చానంటారేంటండి? ఐఐటి అయినా, ఐఐఎం అయినా, నీట్ అయినా, జీట్ అయినా, గోట్ అయినా, ఏదైనా ఓకేనండి. ఆ మాటకు వస్తే ఎవరైనా ఇదే మన రూమ్లో మీరు నాతో పాటు కనీసం ఒక 5గురు వర్క్ చేస్తారనుకుంటే, ఈ 5గురు 6గురిలో ఎవరైతే ఒళ్ళు దగ్గర పట్టి వర్క్ చేస్తారో 2 ఏళ్ల తర్వాత ఇక్కడ ఉండరు. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు మనం పేపర్లో చూస్తాం, అవార్డు తీసుకుంటూ చూస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఇక్కడే ఉంటారు. ఎవ్వరు ఇక్కడ ఎవరి జీవితాన్ని బాగు చెయ్యరు సార్, పాడు కూడా చేయరు. అందుకు నేనేమన్నా నమ్ముతానంటే, వాళ్ళు చదివారండి, వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు. అబ్బే మనం చేసామనుకుంటే కాదు, మనకి ఒక టాంజిబుల్ కౌంటింగ్, ఇంతమంది మన క్లాసుల్లోంచి వెళ్ళారని చెప్పడమే నా ఉద్దేశం, అంతే. రైట్ సార్. వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్? ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దీనికి ఒక చిన్న కంటిన్యూషన్ ఇచ్చేస్తాను. చెప్పండి. ఓకే. ఐఏఎస్ ఐపీఎస్ కానీ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే రోజుకి 18 గంటలు చదవాలి, 16 గంటలు చదవాలి, చాలా మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటూ ఆ సబ్జెక్ట్ వేరుంటుంది. బట్ ఇఫ్ యువర్ టార్గెట్ ఈజ్ సివిల్స్, 10th క్లాస్ తర్వాత మొన్న మీ దగ్గర మన ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి 10th క్లాస్ 8th క్లాస్ అది చదువుతుంది, 10th వచ్చిందా, ఎంత అయిపోయి 10th వచ్చింది. ఆ అమ్మాయితో మీరు మాట్లాడుతుంటే, వీడియో కాల్ అది మాట్లాడుతుంటే, సార్ నేను సివిల్సే రాస్తాను అంటుంది. సివిల్సే రాస్తాను అన్నప్పుడు మీరు ఏమన్నారు అంటే, దీని తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వు, ఇంటర్మీడియట్ మంచి కాలేజ్లో జాయిన్ అవ్వు అని చెప్పి, నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ బట్ అలా ఇలా అనుకుంటాం కానీ ఆ కాలేజీలో అలాంటి దాంట్లోనే జాయిన్ అవ్వు అని చెప్పారు మీరు. కానీ నిజంగా సివిల్స్కి అవసరమయ్యే సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో వాళ్ళు చెప్తున్నారా అండి? కాదు, టైం వేస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే అమ్మాయి 10th క్లాస్ స్కూల్ టైమింగ్సే మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు 7 వరకు ఉంది. అవును. అలాంటప్పుడు 10th క్లాస్ చదువుకుంటుందా, సివిల్స్కి నిజంగా ప్రిపేర్ అవుతుందా? యాక్చువల్గా మొన్న అదే డిస్కషన్ చేస్తే ఆమె యాక్చువల్గా ఐఐటి నిమిత్తం అడిగింది మనల్ని. ఐఏఎస్ అవ్వడం అనేది ఆమెకి ఐఐటి అయిన తర్వాత. అచ్చా, ఓకే. బట్ ఏదైనా ఎండ్ పాయింట్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ కమర్షియలైజ్ అయ్యిందండి. అయిపోయింది. వాళ్ళంటే ఇవాళ కాదు, గత 30 ఏళ్ళు. అంటే మీ యాజ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అంటే ఒక ఎడ్యుకేషన్ నడిపే ఒక ట్రైనర్ గాను, లేకపోతే ఎడ్యుకేషన్ ఇచ్చే ఒక పర్సన్గా మీరు అది ఒప్పుకుంటున్నారా? కమర్షియల్ అంతే, ఖచ్చితంగా ఒప్పుకుంటానండి. నేను కమర్షియల్ అయ్యానా అనే దానికి నేను సమాధానం చెప్పగలను, అవ్వలేదని. కానీ సిస్టమ్ అంతా కమర్షియలైజ్ అయ్యిందండి. ఓకే. కమర్షియలైజ్ అవ్వడం అనేది కేవలం ఎడ్యుకేషన్ ఎవరైతే చెప్తారో వాళ్ళ వల్ల కాదండి, పేరెంట్స్ వల్ల కూడా, సొసైటీ వల్ల కూడా, మీడియా వల్ల కూడా, అందరి వల్ల కూడా. కమర్షియల్ అనే దానికి ముందు నేను అర్థం చెప్తాను. ఎడ్యుకేషన్లో స్టూడెంట్కి ఫస్ట్ నేర్పాల్సింది కాన్సెప్ట్స్ అండి. E=mc² అనే దాని మీద వచ్చే క్వశ్చన్ ఇదిరా, ఈ క్వశ్చన్ చదువుకోరా, దీన్ని బట్టి కొట్టి రాయరా అనేది ఎడ్యుకేషన్ కాదు. అసలు ఈ సూత్రం ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనకాల ఏముంది, ఒక ఐన్స్టీన్ కానీ, న్యూటన్ కానీ, ఆర్కిమిడిస్ కానీ, మరొకరు కానీ ఏం చెప్పారు అనే కాన్సెప్ట్ బిల్డ్ చేయడం అనేది
యాక్చువల్ ఎడ్యుకేషన్. 1990ల తర్వాత ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ పోయింది, గ్రాడ్యువల్గా పోతూ వచ్చింది. గత 5-6 ఏళ్లుగా దురదృష్టకరమైన విషయం ఏంటంటే మా ఐఏఎస్ కోచింగ్లో కూడా పోయింది. కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ లేకపోతే ఎక్కడైతే ర్యాంక్ రాదో ఐఏఎస్లో, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్లోంచి మార్కులు రావడం అంటే ఏంటో చెప్తాను మీకు. ఒక 10th క్లాస్ పిల్లవాడికి 100కి ఎన్ని మార్కులు వస్తే మనం ఇవాళ 100కి ఎన్ని మార్కులు వస్తున్నాయి అని ఒకసారి చెక్ చేస్తే 99 వచ్చేవాళ్ళు ఉన్నారండి, 100 వచ్చేవాళ్ళు ఉన్నారండి, 90 దాటేవాడు 90% ఉన్నారండి. ఇంటర్మీడియట్ అంతే, ర్యాంకులు చెప్పనక్కర్లేదు. బీటెక్ లాంటివి కూడా అంతేనండి. కానీ మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి, ఐఏఎస్లో 50%, అంటే 150 మార్కులకి లేదా 250 మార్కులకి 125 మార్కులు వస్తే చాలా గొప్ప. ఐఏఎస్లో టాపర్కి 50-55% వస్తుందండి. దట్ ఈజ్ కాల్డ్ కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని. అంటే నువ్వు బట్టి కొట్టి రాసే స్థాయి నుంచి ఎగ్జామినర్ నీ యొక్క లెర్నింగ్ మీద ఆధారపడి మాత్రమే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ మారాలంటున్నారు డెఫినెట్లీ. నేను అనేది ఎంతవరకు మనం ఇప్పుడు నేర్చుకున్న సబ్జెక్ట్ మనకి యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు మీరు E=MC² చెప్పారు, నాకు అసలు E=MC² అంటే ఇప్పుడు నాకు గుర్తులేదు, తెలియదు. సూపర్ అండి. ఇక్కడ నేను 2 పాయింట్లు చెప్తాను. ఎడ్యుకేషన్ అనేది యాక్చువల్గా మన కెరీర్లను బతికించడానికేను మన జాబులు తేడానికి కాదండి అసలు. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ తర్వాత చెప్తాను, ముందు ఫస్ట్ పాయింట్. ఎడ్యుకేషన్ అనేది ఏంటంటేనండి, మీకు లాజికల్ చెప్తానండి. లోకంలో లేదా వివిధ రంగాల్లో, అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సివిక్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇలాంటి అంశాలలో వాటిని సైన్సెస్ అంటామండి, శాస్త్రాలు అంటాం. అంటే సైన్సెస్ అంటే ఓన్లీ బయాలజీ అవేం కావు. వీటిలో ముందు బేసిక్ అవగాహన కలిగించడం 10th క్లాస్ వరకు చేస్తాడండి స్కూల్లో. ఆ తర్వాత నీకు నచ్చిన స్ట్రీమ్లోకి వెళ్ళమని చెప్పేది ఇంటర్మీడియట్ డిగ్రీ అండి. కానీ అది ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళకి నచ్చిన స్ట్రీమ్లోకి వెళ్ళలేకపోతున్నారు. మీరు ఇందాక చెప్పిన అందుకనే కదా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ భ్రష్టు పట్టిందనే పదం వాడాం, కమర్షియలైజ్ అయిందనే పదం వాడాం. అటుదిటి తిరిగి చదువుకున్న పుస్తకాల్లో చదువుకున్నది నీకు ఉద్యోగం ఇవ్వడం అనే ఈక్వేషన్ పెట్టుకుంటే అది ఎడ్యుకేషన్ కాదండి. అది తిరిగేద్దాం. రెండోదండి, అలా అనుకున్నా కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు కదండి. బీటెక్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ లేదుగా. అందుకని ఎడ్యుకేషన్ అంటే కానీ ఒకటి సార్, నాలెడ్జ్. మీరు అన్నది బీటెక్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ లేదు, బీటెక్లో చదివిన ప్రతిదీ కూడా జాబ్లో అప్లై చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ. అసలు జాబ్ ఇచ్చేందుకు కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నామండి, ఇలా మాట్లాడాలని చెప్పి స్కూల్ నేర్పుతారా, కాలేజ్ నేర్పుతారా? లేదే. కెమెరా ఉందండి, కెమెరామెన్ ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? ఏదైనా విజిలింగ్ వుడ్స్ అని ఐ థింక్ ముంబైలో ఒక అత్యద్భుతమైన ఫిల్మ్ స్కూల్ ఉందండి, అక్కడికి నేర్చుకున్నారా? అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లోనూ, రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్నారా? కాదే. అంతకన్నా ముందు ఒక కెమెరామెన్ దగ్గర కూర్చుని ఆయన ముందు అది ఇది ఎత్తంటే ఎత్తి, అప్పుడు కెమెరా ఇదా, ఏదో 4K అంటే ఇదా, సోనీ ఇలా ఉంటుందా అని తెలుసుకోవడం ద్వారా నేర్చుకున్నాడండి. ఎందుకు ఇదంతా చెప్తానో మీకు కన్క్లూడ్ చేస్తా. ఎడ్యుకేషన్ అంటే ఇన్పుట్ తీసుకుని సింథసైజ్ చేసి దాని కామన్ సెన్స్ అప్లై చేసి దాన్ని అవుట్పుట్గా మార్చడం ఎడ్యుకేషన్ అంటారండి. అందుకనే మనతో పాటు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినాడు ఆడుతూ పాడుతూ అలా తిరుగుతూ ఆడికి ఎప్పుడూ మ్యాథ్స్లో మార్కులు రాలేదురా, వీడు బతుకు ఏమైపోతుందిరా అనుకుని పేరెంట్స్, టీచర్లు మనలాంటి మార్కులు బాగా తెచ్చుకునే సోకాల్డ్ స్టూడెంట్స్ కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత ఆడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి కోట్లు సంపాదించాడు. ఎలా సంపాదించాడంటే వాడికి ఎడ్యుకేషన్ రియల్ ఎస్టేట్లో ఉందండి, E=MC² లేదు. మామూలుగా ఎప్పుడు చెప్పేచ్చాను ఉదాహరణ చెప్తానంటే, ఒక స్వామీజీ ఒక పడవలో వెళ్తుంటే పడవ మునిగిపోయేలా, పడవ సరదాగా వెళ్తూ ఉంటే పడవ నడిపేతను అడిగాటండి స్వామీజీ, ఏమని, నీకు వేదాలు తెలిసినా తెలియదు స్వామి, మంత్రాలు తెలిసినా తెలియదు స్వామి, ఉపనిషత్తులు తెలిసినా తెలియదు స్వామి, పురాణం తెలిసినా తెలియదు స్వామి, రామాయణం తెలిసినా ఏమీ తెలియని బతుకు తాగలగా ఏందిరా, ఏంటి నీ జీవితం అన్నాడట. 2 నిమిషాల తర్వాత సుడిగుండం వచ్చి యమగండం వచ్చి పడవ ఊగుతూ ఉంటే ఆ సరంగా అడిగాడట, స్వామి ఇంతవరకు నాకు రామాయణం తెలుసా, భారతం తెలుసా, కర్మణ్యవాధికారస్థ అనే భగవద్గీత శ్లోకాలు తెలిసినా, ఆ సంస్కృతము ఈ సంస్కృతం తెలిసినా, అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతాద్వైతము ద్వైతము లాంటివి తెలిసినా ఇన్ని అడిగారు సార్. నాకు అవన్నీ తెలియదు. కానీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను సామె, ఈత కొట్టడం తెలిసినా రాదురా, ఏంది ఇప్పుడు అంటే,
అయ్యా మనం మునిగిపోతున్నాం, ఇప్పుడు పడవ మునిగిపోతుంది, నాకొచ్చు ఈత, నేను ఈతాను. మీకు రాదు. సో ఎడ్యుకేషన్ అంటే నువ్వు ఏ రంగంలో ఎదగాలనుకుంటున్నావో ఆ రంగాన్ని నువ్వు బతికించడానికి, ఆ రంగం నిన్ను బతికించడానికి ఉపయోగపడితే అది ఎడ్యుకేషన్ అండి. అది ఎలా గుర్తించాలి సార్ మనం? సూటబిలిటీ చైల్డ్హుడ్లోనే ఎలా తెలుసుకోవడం అండి, జిజ్ఞాస, మనం అడుగులు ముందుకేయడం, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో తెలుసుకోవడం, గురువుల్ని అడగడం, ఇంట్రాస్పెక్షన్ చేయడం, అంటే మనల్ని మనం ఆలోచించుకోవడం, ఎదగాలని కోరుకున్నటువంటి అసలు మనిషిగా పుట్టి, చాలా సింపుల్ చెప్తానండి, మనిషిగా పుట్టినోడు ఎవడైనా కానీ మనిషిగా పుట్టాడండి, జంతువులా పుట్టాడండి. ఒక్కసారి మీ ఇంటి పక్కన కుక్కపిల్ల పుట్టింది. కుక్కపిల్ల 7-8 నెలలు కూడా పట్టలేదు. కుక్కకైతే కనుక 6 నెలల్లోనే మళ్ళీ ఎగిరేస్తుంటుంది. బట్టలు లేకుండా పుట్టింది, నువ్వు అలాగే పుట్టావు, ఓకే, అది ఇది తినేసావు, నువ్వు అది తినేస్తుంది, అది నువ్వు తినేసావు, అమ్మనే కరుస్తుంది, నువ్వు అమ్మ మీద ఉమ్మేశావు, నాన్ననే ముక్కు ఉమ్మేశావు, ఓకేనా. కానీ కుక్కకి వాళ్ళ అమ్మ కొన్ని నేర్పలేదండి, బట్టలు ఎలా వేసుకోవాలి నేర్పలేదు, ఎవరైనా ఇంటికి వస్తే లేచి నిలబడడం నేర్పలేదండి, ఎవరైనా దాహంతో ఉంటే మంచి నిలబడి నేర్పలేదండి. కుక్క నేర్పదు, మనిషి నేర్చుకుంటాడు. 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఏడాది బాత్రూమ్ కల్చర్ వస్తుందండి. అంతకుముందు 1, 2 అన్నేస్తాం అక్కడ, ఇప్పుడు చెప్తారు బాత్రూమ్. అంతకుముందు నంగా ఒంటి మీద ఏం ఉండవండి, తిరుగుతూ ఉంటుంది పాప బాబు. ఇంటికి ఎవరో వచ్చారు, వెంటనే లోపలికి డ్రెస్ వేసుకో, హూ ఈజ్ మేకింగ్ యూ టు లెర్న్. అరే బాబా, మనిషిలా బతకడం అనేదే కదా నీకు నేర్పబడిందండి. నా దృష్టిలో ఈ ప్రపంచంలో ఎవడైనా సార్ నువ్వు మనిషిలా బతకపోతే బతకడం వేస్ట్ సార్, అంతే. నాకు పెద్ద పదాలేం లేవు సార్, నువ్వు మనిషిలా బతకు అంటే ఏంటి సార్ అంటే చాలా సింపుల్ చెప్తానండి. మనిషి అంటే వాడికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పటివరకు మాట్లాడుకున్నవే, ఇందాక ఫ్యాన్ వార్ దగ్గర నుంచి ఇవన్నీ ఎదుటి వ్యక్తి మాట్లాడడం వరకునండి. అంతే అంతే సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ చేంజ్ ఒకవేళ జరగాలి అంటే కనుక, ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ జరగాలి అంటే ఎలాంటి చేంజ్ వస్తే బాగుంటుంది? అండ్ ఆల్సో ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్లో, సివిల్స్ కోచింగ్లో కానీ ఐఏఎస్ కోచింగ్లో కానీ వచ్చే న్యూ ట్రెండ్స్ ఏ ఉన్నాయి, ఏని దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం? యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని నేను కోరుకోవట్లేదండి, సిస్టమ్ మారకూడదండి, సిస్టమ్ అలా ఉన్నాయండి. విద్యార్థి మారాలి, పేరెంట్ మారాలి. సార్, ఐ హావ్ హర్డ్ దట్ ఇక్కడ మళ్ళీ ఒక చిన్న కాంట్రడిక్షన్ పాయింట్. ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఎవరిదండి? ఫిన్లాండ్. ఓకే. బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఓకే. నో బుక్స్, ఓకే, నో హోంవర్క్స్, వాళ్ళు సబ్జెక్ట్ నేర్పిస్తారు. 6th క్లాస్ నుంచో 7th క్లాస్ నుంచో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 9-10 నుంచే కూడా మనకి ఏమొచ్చు, నీకు ఆర్ట్స్ అంటే ఆర్ట్స్, లేకపోతే సైన్స్ అంటే సైన్స్, మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్, అలాంటి సిచ్యువేషన్ నుంచి నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఒక ఆర్టికల్లో చదివింది ఇది బేసిక్గాను. అదొక ఎడ్యుకేషన్ సిస్టమే కదండి అది బేసిక్గా. అంటే ఇప్పుడు నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ ఇలాంటి కొన్ని దేశాలు, స్కాండినేవియన్ అలాంటి కొన్ని దేశాల్లో వాళ్ళ పరిస్థితులు వేరే, మన పరిస్థితులు వేరు. మన అప్పుడప్పుడు మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఫిన్లాండ్ వెళ్ళి అనుభవాలు నేర్చుకొచ్చారంటారు కదండి, అది నమ్మకండి. అది వాళ్ళ నుంచి ఎప్పుడు నేర్చుకోకూడదు. ఎందుకు చెప్పమంటారంటే వాళ్ళ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరండి. వాళ్ళకి జనాభా తక్కువ ఉంటారండి, ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అటువైపు డివైడ్ కాకుండా రైట్. మీరు జర్మనీ ఈవెన్ చైనా కూడానండి, జపాన్ కూడా, వీళ్ళు 2-3 ఏళ్ల పాటు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆపేశారండి. ఆపేసి రివైజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మరి అంత దూరం వెళ్ళడానికి ఇష్టం లేదు. సింగపూర్ లాంటి దేశాల్లో జాబ్ రావడానికన్నా ముందు, అంటే ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ చేస్తాడు చూడండి స్టూడెంట్, అంటే 20 ఏళ్ళ వాడు అనుకుందాం, వాడు ముందు ఆ దేశ సైన్యంలో పనిచేసి అప్పుడు నువ్వు జాబ్లోకి వెళ్ళాలి. రైట్. చాలా దేశాల్లో ఉన్నాయండి. మనది వేరు, మన సిస్టమ్స్ వేరు, మన పరిస్థితులు వేరు. మనకి ల్యాండ్ తక్కువ, జనాభా ఎక్కువ, డెన్సిటీ అంటాం, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ. మనది ఒక క్లోజర్ సొసైటీలో ఓపెన్ సొసైటీలోకి వెళ్తున్న ట్రాన్సిషన్లో ఉన్నామండి. డెన్సిటీ దగ్గరికి ఒక చిన్న పాయింట్ సార్, మళ్ళీ సారీ టు ఇంటరప్ట్ ఇన్ బిట్వీన్. మన పాపులేషన్ డెన్సిటీ కంటే కూడా సింగపూర్ పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ మన దానికంటే సింగపూర్ పాపులేషన్ డెన్సిటీ 4 times ఎక్కువ, 4 to 6 times ఎక్కువ. అలాంటిది సింగపూర్ డెవలప్ అయినట్టు మన ఇండియా ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుంది? సింగపూర్ ఎంత దేశం అండి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి సింగపూర్లో? చిన్న దేశం. చిన్న దేశం కూడా అనకూడదు కానీ నిజానికి ఒక రాష్ట్రం కిందే, ఒక రాష్ట్రం కూడా కాదు, తెలంగాణ అంత ఉంటుందేమో. తెలంగాణ కూడా కాదుగా, హైదరాబాద్ అంతండి.
సింగపూర్ అనే దేశాన్ని మీరు ఒక్కసారి కనుక కంపేర్ చేస్తే హైదరాబాద్కి అటు ఇటు. అంటే నేను ఇది రఫ్గా చెప్తున్నాను, తూకం వేసి చెప్తానట్లేదు నేను. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ వ్యూవర్ కానీ అది మీకు కానీ అంటే చిన్న దేశం అని చెప్పడం, చాలా చిన్న దేశం అని చెప్పడం, దట్ ఈజ్ మై పాయింట్. అండ్ చిన్న దేశమై మీరు సింగపూరు, దుబాయ్ లాంటి దేశాల చరిత్ర ఎప్పుడైనా చదవండి. 1960s 50s వరకు ఆ కంట్రీస్ వేరండి. రైట్. 70s నుంచి ఆ కంట్రీస్ చాలా అనూహ్యంగా అన్ఇమాజినరీ లెవెల్లో మారాయి, రిసోర్సెస్ని వాడుకోవడం కానీ ఇతరత్రా కానీ. సో నేనేమంటానంటే ఆ దేశాలు డెవలప్ అయ్యాయి, నా దేశం డెవలప్ అవ్వలేదు కాదండి, మన దేశం కూడా డెవలప్ అయింది. అంటే ఎలా చెప్పాలంటే మీకు కొంచెం లాజికల్గా చెప్తాను సార్. మీ బ్రదర్ మీరు ఉన్నారండి, మీ బ్రదర్కి ఏమో నెలకి 5 లక్షల సంపాదన అండి, మీకేమో 1,00,000 రూపాయలండి. మీ బ్రదర్ 5 లక్షల సంపాదనలో వివిధ కారణాల వల్ల మనకి ఇవన్నీ ఎందుకని మొత్తం మీద మీ బ్రదర్ యొక్క 5 లక్షల సంపాదనలో 4,85,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. నెలకి 15,000 ఆదా చేస్తాడండి అతను. అవన్నీ అన్నసరి ఖర్చులు కావు, దయచేసి ఏదో అలా కాదు, చాలా మంచిగా ఖర్చు అవుతుంది. ఎగ్జాక్ట్లీ, మంచి ఖర్చులు. అంటే వాళ్ళ నాన్నగారి, మీ నాన్నగారికి కొంత ఇచ్చో, అత్తగారు కొంత ఇచ్చో, XYZ లాగా. మీ 1,00,000 రూపాయల ఆదాయంలో మీ ఖర్చు అయ్యేది 50,000 దాచారండి. టెక్నికల్గా అందరూ ఉన్నారు, వాళ్ళు నాకు చెబుదామండి, మా పెద్దవాడికి 5 లక్షల సంపాదన అండి, మా రెండోవాడికి 1,00,000 రూపాయలే అన్నారు మీ అమ్మగారు. నేను విన్నవాడిని ఏమంటానంటే నా బోటి వాడు పక్కన పెడతా, మామూలు వాడు అంటే మీ పెద్దన్ని బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటారండి. నేనేమంటాను తెలుస్తున్నానండి, పక్క పిలిచి ఎకనామిక్స్ కూడా చదివాను కదా, ఎంత సేవింగ్ ఎంత అంటాను. మీ అన్నయ్య 15,000 సేవ్ చేస్తున్నానండి అంటాను. మీరే ఉన్నారు 50,000 సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరు ధనవంతుడు చెప్పండి. సో ఇట్ ఈస్ నాట్ ద ఇన్కమ్, ఇట్ ఈస్ నాట్ ద ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ ద సేవింగ్. లైక్ దాట్ ఒక సింగపూర్, నేను ఆ 2 దేశాలు వెళ్ళిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. అది కూడా ఎప్పుడైనా మళ్ళీ ఇవాళ ఎంత లెంగ్త్ అవుతుంది అదే, కానీ ఈసారి ఎప్పుడు నేను మళ్ళీ ఏ దేశాలు ఎందుకు వెళ్ళానో చెప్తాను మీకు. నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశం వెళ్తానండి, ఒక ప్రాంతం వెళ్తాను. ఫస్ట్లో ఓపెనింగ్ స్టేట్మెంట్లోనే చెప్పారు నాకు, ప్లేస్ వెళ్తాను, కాశీ 10 రోజులు వెళ్ళి కూర్చుంటాను, పైగా ఒంటరికి వెళ్తానండి నేను. అంటే దేశాలు వెళ్ళినప్పుడు విత్ ఫ్యామిలీ వెళ్ళినా అప్పుడప్పుడు అయితే ఒంటరికి వెళ్తాను నేను. అంటే ఆ దేశంతో మన దేశం కంపేర్ చేయొద్దండి సార్. మీరు నమ్మరు సార్, 2014 వరకు 13 వరకు భారతదేశం 5వ స్థాయిలోనూ 6వ స్థాయిలోనూ 8వ స్థాయిలోనూ 10వ స్థాయిలోనూ ఉన్నదండి. ఇవాళ భారతదేశం 3వ స్థాయి అండి. చైనా, ఇండియా, US తర్వాత మనమేనండి ఎకానమీలో. మరి వీ హ్యావ్ టు ఫీల్ ప్రైడ్. అలా చేసి చెప్పడం మొదలు పెడితే మీరు ఆశ్చర్యపోతారు. యునైటెడ్ కింగ్డమ్ అని మనల్ని 2,250 సంవత్సరాల పాటు కాళ్ళ కింద నలిపేసిన దేశమైన బ్రిటన్ కన్నా ఇవాళ మనం ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళం అండి. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ను, వరల్డ్ బ్యాంకును, IMF లాంటివి తెలివిగా డెఫినేషన్స్ వాళ్ళకి అనుగుణంగా తెలిసినా మీకండి. సార్ ఇవన్నీ పేపర్ల మీద బాగానే ఉంటాయి, కానీ ఆర్ వి రియల్లీ లివింగ్ ఇన్ అ వెరీ గుడ్ సొసైటీ? లేదండి, మన పిల్లలకి నిజంగా మంచి సొసైటీ ఇస్తున్నావా రేపు పొద్దున్న? మంచి సొసైటీ వేరండి, డెవలప్డ్ సొసైటీ వేరండి. మంచి సొసైటీ, డెవలప్డ్ సొసైటీ అంటే సార్ నిజంగా అసలు మీకు రహస్యం చెప్పమంటారండి, మంచి చెడ్డ లేవండి ప్రపంచంలో. అసలు మంచి చెడ్డ అనే పదమే లేదండి. మంచి అంటే మంచి సొసైటీ అంటే అది కాదు సార్ నేను మాట్లాడేది. నిజంగా ఎంతమంది పేరెంట్స్ వాళ్ళకి నిజంగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే కనుక, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ పిల్లల్ని ఇండియాలో హయ్యర్ స్టడీస్ చదివిద్దాం అనుకుంటున్నారు? ఇండియాలో హయ్యర్ స్టడీస్ చదివిద్దాం అనుకుంటున్నారు? లేదంటే ఇండియాలో చదవకపోతే హయ్యర్ స్టడీస్ బయట చదివితే వాళ్ళు దేశద్రోహులు కాదండి. అమెరికాలోను అంటే NRIs ఉన్న వాళ్ళందరూ దేశద్రోహులు కాదండి. బికాస్ ఎందుకంటే సార్ ఇక్కడ కాదండి 1 మినిట్ అండి, ఈ దేశంలో ఉంటేనే దేశభక్తులను, దేశం బయటకు వెళ్ళిపోతే దేశద్రోహులేం కాదండి. అది ఇండియాకి పంపించే రెమిటెన్సెస్ అంటారండి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటాం, కొంచెం పేద పదంలో ఫారెక్స్ రిజర్వ్స్ అంటారండి. అవన్నీ చెప్పడం మొదలు పెడితే మనకన్నా కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తారు వాళ్ళండి. ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఆఫ్ ఇండియాలో ఉంటేనూ బయటికి వెళ్తేనని కాదండి. దేశం పట్ల, సంఘం పట్ల, మనిషి పట్ల, వ్యవస్థ పట్ల నాకు ఎలాంటి గౌరవం ఉందన్నది పాయింట్ అండి. అంతే తప్ప అదేమీ దేశం దాటి వెళ్తే వాళ్ళేమో నేను తప్పు అనట్లేదు, నేను అది తప్పు అనట్లేదు. అలా అని చెప్పి నేనేమంటున్నానంటే ఇఫ్ ఐ గెట్ అ బెటర్ ఎడ్యుకేషన్ హియర్, నా పిల్లలు స్ట్రెస్ లేకుండా చదువుకోగలిగితే, 10-15 కిలోలు బ్యాగులు మోయకుండా ఇక్కడ చదువుకోగలిగితే, నేనైతే ఏమంటానంటే 10-15 కిలోలు బ్యాగులు మోయాలంటానండి. ఏ బ్యాగు మోయకపోతే ఎట్లాగా, ఏంటి మోస్తే తప్పు ఏంటండి? మనందరం ఏంటంటేనండి, ఇప్పుడు మామూలు సింపుల్ చెప్తాను మీకు, మన ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతుంటాం. అంటే మీరు చదువుకున్నారా సార్ 15 కిలోలు మోస్తూ?
లేదు కదా నేను గవర్నమెంట్ నేను నేను పుట్టింది 1974, 10th క్లాస్ చదివింది 1989 అండి. అప్పటికి కంప్యూటర్ లేదు, ఇంటర్నెట్ లేదు, సెల్ ఫోను లేదు. అదేంటి అప్పటికి ఇప్పుడు ఎలా కంపేర్ చేస్తారు? నేను కూడా చదువుకోలేదు సార్. అవునండి, మీరు మీరు పుట్టింది 1990 అయి ఉంటుంది, 90 దశకంలో 90లో అయి ఉంటుంది. కాబట్టి మీరు కావచ్చు. ఇప్పుడు పిల్లవాడిని మొయ్యనియండి. ఒక మొక్క నాటకుండా, ఒక బుక్కు మొయ్యకుండా, ఒక బ్యాగు మొయ్యకుండా సుకుమారంగా ఎందుకు పెరగాలండి వాడిని? మట్టిలోకి వెళ్ళనివ్వండి, వానలో తడవనివ్వండి, బ్యాగులు ఏ నష్టమేం లేదండి. నేనేమన్నాను, ప్రెషర్ పెట్టడం వేరు. మనందరం ఏం చేస్తామంటే స్టేట్మెంట్లు ఇస్తామండి. ఏమనంటే పర్యావరణాన్ని కాపాడవలను, మనందరము పర్యావరణాన్ని రక్షించాలి. గాడిది గుడ్డేం కాదు, నువ్వు ముందు మొక్క నాటావా? నీ జీవితంలో ఒక మొక్క నాటని బ్యాచ్ నువ్వు. నీ ఇంటిలో కాస్త పచ్చగా మొక్కలు పెంచవు, పర్యావరణం మాడతావేంటి? వద్దు. అంటే మనందరం స్టేట్మెంట్ ఇవ్వడానికి సింగపూర్, దుబాయ్ మనకన్నా బాగుంది అంటే. సో అందుకని నేనైతే భారతదేశం చాలా బాగానే ఉందండి. జీవన ప్రమాణాలు కూడా పెరిగాయండి. ఇవాళ సెల్ ఫోన్ అనేది మీరు నమ్ముతారండి? సెల్ ఫోన్ రెవల్యూషన్ అనేది నాకు తెలిసి ఇదే రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉందండి. వీరైతే 2 ఉన్నాయండి. అదేంటండి, ఒక ఆవిడ వాళ్ళ ఆయనకి రెండు సెల్ ఫోన్లు ఉంటాయండి. మొగుడు 1, మొగుడు 2 అని పెట్టుకోవట్లేదా? సో అందుకే సో అలాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇందాక మాట్లాడుకుంటూ మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ పేరెంట్స్ మారాలి అంటున్నారు. ఎలా సార్ పేరెంట్స్ మారడం ఎలాగది? అంటే పేరెంట్స్ అనేవాడు సమాజంలో భాగమే. పేరెంట్స్ ఎలా ఉండాలి చెప్తాను మీకండి. పిల్లల్ని పెంచడం అనేది గాలిపట ఎగరేయడం లాంటిదండి. గాలిపటం గాలిలో ఎగరేయాలి, దారం నీ చేతిలో ఉండాలి, ఉందన్న విషయం దాన్ని తెలియకూడదు. పిల్లలంతే కంట్రోల్లో పెడుతున్నట్టుగా అలా తెలియకూడదు. అండ్ ఎదురుగాలి వచ్చినప్పుడు ఎగురుతుందండి గాలిపటం. కాబట్టి పిల్లలకి ఎదురుగాలి తగలాలి, అంతేగాని సుకుమారంగా పెంచద్దు. తర్వాత లాగడం తప్పు కాదు, కానీ లాగిన ప్రతిసారి ఇంకొంచెం ఎగురుతుంది గాలిపటం. పిల్లలు నిజంగా నువ్వు లాగితే ఇంకా ఎదగడానికి తప్ప మరొకటి ఏం కాదని గుర్తుంచుకోవాలి. సో పిల్లల్ని అలా పెంచడానికి నేనైతే అంటాను. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఇంటెలిజెన్స్ కలిగి ఉంటాడండి. పాట పాడడంలో మీకు చెల్లాయో అన్నయ్యో ఉంటే మ్యాథ్స్లో వాడు అనుకుందాం. మనందరూ ఏం చేస్తామంటే మా పెద్ద అబ్బాయికి ఏమో మ్యాథ్స్లో 100కి 100 వచ్చినాయండి, మా వాడు మరీ బొత్తిగా దారుణం అండి, 100కి 30 కూడా రాలేదు. ఎప్పుడు వీడు కాదు. మ్యాథ్స్లో వాడు తెలివైనవాడు, పాటలో వీడు తెలివైనవాడు, మాటలో ఇంకొకటి తెలివైనవాడు, డ్యాన్స్లో ఇంకొకటి తెలివైనవాడు, నటనలో ఇంకొకటి తెలివైనవాడు, కెమెరా పనిలో ఇంకొకటి తెలివైనవాడు, ఎడిటింగ్లో ఇంకొకటి తెలివైనవాడు, మట్టిలో పని చేయడంలో ఇంకొకటి తెలివైనవాడు. ఎవడి తెలివితేటలు ఏంటో కనుక్కోవాలండి. అది నేనేమంటాను, దీన్నే ఇంకోలా అంటారు. మీ పిల్లల్లో కనుక బంగారం అయితే నెక్లెస్ చేద్దాం, మరి మట్టి అయితే కంగారు లేదు వినాయకుడి విగ్రహం చేద్దాం. సో మట్టి అయితే వినాయకుడి విగ్రహం చేద్దాం, విత్తనాలు అందులో వేద్దాం, పంట పండిద్దాం. అదే బంగారం అయితే కనుక దాన్ని అత్యద్భుతంగా నెక్లెస్ గాజులో చేద్దాం. ఇనుము అయితే కనుక నాగలి చేద్దాం. ఈ ప్రపంచంలో ఏది వేస్ట్ పదార్థం కాదు. తనను తాను వేస్ట్ చేసుకుని ఏదో వాడు వినియోగించుకోకపోతే తప్ప. రైట్. సో ద లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ ఐఏఎస్ కోచింగ్. లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ ఐఏఎస్ కోచింగ్ అండి, కోచింగే అవసరం లేని ఒకానొక పరిస్థితి రావడం. అంటే ఇంకొక 2-3 ఏళ్ల తర్వాత కోచింగ్కి ఎవరు వెళ్ళక్కర్లేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటికీ అక్కర్లేదు. కోచింగ్కి వెళ్ళడం అనేది ఐఏఎస్లో నా దృష్టిలో రాంగ్ అండి. ఎందుకో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎగ్జామ్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి నీ నాలెడ్జ్ని పరీక్షించేది, అంటే నీ ఇన్ఫర్మేషన్ పరీక్షించేది. 1857 తిరుగుబాటు ఎందుకు జరిగిందో వివరించము. నువ్వు ఆల్రెడీ పుస్తకంలో చదివావు. 1857 తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు చదివావు, యాజ్గా రాసావు. దిస్ ఈజ్ కాల్డ్ ఈ టెస్ట్ విచ్ ఈజ్ టెస్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. రైట్. ఓకేనండి. అలా కాదు, 1857 తిరుగుబాటు లాంటిది మళ్ళీ ఇప్పుడు జరుగుతుందా చర్చించము. అంటే 2025లో మళ్ళీ 1857 రిపోర్ట్ వస్తుందా లేదా అని చెక్ చేయాలి అంటే నీకు చాలా తెలివితేటలు ఉండాలి. ఇది ఐఏఎస్ ఎగ్జామ్ అండి. సో ఐఏఎస్ ఎగ్జామినేషన్ అనేది ఇన్ఫర్మేషన్ బేస్డ్ కాదు. నువ్వు ఇన్ఫర్మేషన్ బేస్డ్గా ఉండకూడదంటే ఫస్ట్ ఏం చేయాలంటే కోచింగ్ వెళ్ళడం మానేయాలి. అది నేను చేయాలి. నువ్వు పుస్తకం ముందేసుకొని 1857 తిరగబాటు పుస్తకంలో ఏముంటుంది, కారణాలు డిక్క ఉంటుంది కదా. పుస్తకం పక్కన పెట్టు, కళ్ళు మూసుకో. ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది? ఇలాంటిది ఎప్పుడన్నా చైనాలో జరిగిందా?
ఎలాంటిది ఎప్పుడైనా రష్యాలో జరిగిందా? ఆలోచించు, థింక్. ఈ థింక్ చేయడానికి నీకు ఎవరైనా ఒకరు కావాలంటే స్పర్ధయా వర్ధతే విద్యలో గురువుని పెట్టుకో, మెంటర్స్. డిస్కస్ చేయి, ఆలోచించు. మీకు మామూలుగా దత్తత తీసుకోవడం ఉంటుందండి. మామూలుగా దత్తత తీసుకోవడం అంటే మనకి పిల్లలు లేకపోతే మన చుట్టాల్లో ఎవరైనా తీసుకోవడం ఒక పద్ధతి, లేకపోతే కనుక అనాథ పిల్లలు తీసుకోవడం ఒక పద్ధతి. దత్తత తీసుకోవడం అని మీ చుట్టుపక్కల ఎవరింట్లో జరిగింది అనుకుందాం. ఏదో మన మామయ్య రే నేను మన తమ్ముడు గారు అబ్బాయిని దత్త తీసుకుంటున్నాను రా అని అన్నాడు అనుకుందాం. 10th క్లాస్ పిల్లవాడు, IIT పిల్లవాడు రెస్పాండ్ కాకపోయినా పర్లేదు, కానీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేవాడు మాత్రం అవునా తీసుకుంటున్నావా ఆల్ ద బెస్ట్ అనకూడదండి. దత్తత అనగానేమి, దత్తత ఎందుకు ఉంటుంది, ఈ దేశంలో అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారు, అసలు అనాథ పిల్లలు ఎందుకు ఉంటారు, వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఎవరు, అడ్మినిస్టర్ చేసేది ఎవరు, దీనికి ఏదైనా మినిస్ట్రీ ఉందా, అసలు ఎలా ఉంటుంది ఇది, దత్తత ఎన్ని రకాలు, దీని చట్టం ఉందా, అసలు హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏంటది దత్తత. అబ్బబ్బబ్బబ్బా, ఈ దేశంలో 3 కోట్ల లక్ష మంది మినిమం అనాథ పిల్లలు ఉన్నారని. ఎందుకున్నారు, ఎక్కడున్నారు, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు, ఇలా ప్రజ్వరిల్లడం అంటామండి. అందులో ఉన్నవాడు వాడు IAS అవుతాడండి. ఇది తిరిగేప్పుడు క్లాసుకి వెళ్ళావు, కూర్చున్నావు, చెప్పింది విన్నావు, రాసుకున్నావు, పక్కన అమ్మాయి రెచ్చిపోయి రాసుకుంటుంది, ఆమె వాట్సాప్ నెంబర్ అడిగావు, రాత్రి చాటింగ్ స్టార్ట్ చేసావు, నీ బతుకు తగల ఈ జన్మకి IAS రాదని. ఎవడైతే ఈ సైకిల్లోంచి బయటపడి ఇంటికి వెళ్ళిపోయి నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సుక్కిన రోజులు లేవా అంటాడు శ్రీశ్రీ అండి. ఆ లోపల కూర్చుని ఒక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎలాగైతే పాట రాసేటప్పుడు ప్రజ్వరిల్లాడో, అగ్నితో తను కడుక్కున్నాడో, అలా లీనమై మమేకమై అందులో కనుక మైకం పట్టిన వాళ్ళ ఉంటే అప్పుడు నువ్వు IAS అవుతావు. అప్పుడు ఇందాకని చెప్పాం కదా, ఆ సినిమా హీరోయిన్ రష్మిక మందాన ఒక చిన్న ఏదో డైలాగ్ చెప్తూ ఉంటే సామి అంటూ ఉంటే ఆమె ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఉంటే కింద నువ్వు గంగవెరులు ఎత్తిపోవడం అనేసి పుస్తకంతో ఉంటావని చెప్పడం నా ఉద్దేశం. సార్, వాట్ వుడ్ బి ద బెస్ట్ ఏజ్ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ IAS? 6th క్లాస్ అండి, అంటే 11 ఏళ్ళు. 6th క్లాస్ నుంచి మరి ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫౌండేషన్ అనేది స్కూల్లోనూ కాలేజ్లోనూ రావట్లేదు. యాక్చువల్గా స్కూల్లో కాలేజ్ వస్తుందండి. ప్రతి స్కూల్లోనూ తమకు తెలియకుండా చిన్నపిల్లలు చదివే పుస్తకాల్లో ఉన్నవన్నీ IASకి ఉపయోగపడేవేగా వస్తుంది. మరి మీరు మామూలు స్టేట్ సిలబస్ కానీ NCERT కానీ పుస్తకాలు తీయండి, ఆ పక్కన రాస్తాడండి వాడు చక్కగా. అసలు మన ఎడ్యుకేషన్ చాలా గొప్పదండి. వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు, వాళ్ళు వింటలేదంటే నేను ఓకే అంటారు, కానీ మన పుస్తకాలు చాలా గొప్పవండి ఉంటున్నాయి. అచ్చా బాబోయ్, అసలు 8th క్లాస్ పుస్తకం చదివితే రోమాంచితం అయిపోతామండి. సార్, నేను ఇప్పుడు సపోజ్ సివిల్స్లోనే హిస్టరీ తీసుకున్నాను అనుకోండి. హిస్టరీ తీసుకుంటే రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమా వచ్చింది. మీరు స్టోరీ తెలిసే ఉంటుంది. అవునన్నా తెలుసు. ఔరంగజేబ్ ఏం చేశాడు, అవును ఐడియా ఉంది. ఇదంతాను మొత్తం అక్బర్ ద గ్రేట్ ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ మనకి రియాలిటీకి వచ్చేసరికి ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆఫ్ కోర్స్. అంటే ఎడ్యుకేషన్ ఏందని చెప్పాము అక్కడ చూడండి. మనం హిస్టరీ మనకి నేర్చుకోవడం అనేది అన్నిట్లో నేర్చుకోవచ్చు అండి. చదవడం వేరు, మనం పుస్తకాల్లోంచి కావచ్చు, ఇతరాలు కావచ్చు. నేర్చుకోవడానికి సంబంధించి ఇప్పుడు నేనేమంటానంటానండి, మామూలుగా మీ ముందు పాట పాడేవాడిని కాదు కానండి, బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే. నాకన్నా మీరు బాగా పాడతా తెలిసి నాకు. అయ్యో, యూఆర్ ప్రొఫెషనల్ సింగర్, ఏ గుడ్ సింగర్. అయ్యో, కాబట్టి మీ ముందు పాడకూడదు నేను. చాలాంటిది. కానీ అందులో మాట ఉంటుందండి, ఉల్లము జల్లున పొంగేనటే అంటుంది. అక్కడ ఉల్లమంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఓ డిక్షనరీ ఓపెన్ చేస్తానో తెలుసుకుంటేనో మనసు అని అర్థమవుతున్నాను. సో మరి ఒక పాట నేర్పింది కదా నాకు. కాబట్టి నేర్చుకోవాలనుకుంటే పచ్చిమిరకాయ బజ్జీలు తిన్నప్పుడు వాడికి పేపర్ ఇస్తారు చూడండి, బజ్జీ తిన్న తర్వాత అందులో ఏముందని కూడా నేర్చుకోవచ్చు. రియాలిటీ అనేది ఎలాగైనా తెలుసుకో. అంతేగా మరి. సార్, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, ఎడ్యుకేషన్లో ఉన్న దాని గురించి ఇదంతా మాట్లాడుకున్నాం. మీరు చాలామంది, కొన్ని వేల మందిని మీరు ఆల్రెడీ దీనికి మెంటర్ చేశారు. మీరు చాలామందిని ట్రైన్ చేశారు, మెంటర్ చేశారు. మీరు అన్నట్టు ఇప్పుడు మెంటర్గా తీసుకుంటే అలాగా ఒక అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లోకి ఒక IAS కానీ IPS కానీ వెళ్ళినప్పుడు వి ఆల్ నో, కొంతమంది తెలియదేమో కూడాను, ఐఏఎస్ ఆఫీసర్ క్యాడరే పెద్దది. ఇన్ఫ్యాక్ట్ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కంటే కూడా, ఎమ్మెల్యే MP కంటే కూడా IAS ఆఫీసరే మొత్తం అన్నీ పాస్ చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది సార్ సొసైటీ? యాక్చువల్గానండి అది కూడా మామూలుగా జనంలో అది ఉందండి, IAS ఆఫీసర్ ఎమ్మెల్యే MP కన్నా ఎక్కువ అని. కానీ రాంగ్ అండి అది. మనది డెమోక్రసీ అండి. డెమోక్రసీలో మనందరం ఓట్లేస్తాం, ఓట్లేసి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం, అది MPని. వీళ్ళు చట్టసభకి వెళ్తారు,
వాళ్ళు చట్టాలు చేస్తారు ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, మన తరపున. చట్టాలు ఇంప్లిమెంట్ చేసేది ఐఏఎస్ ఆఫీసర్లు అండి. ఆర్ ఐఏఎస్ అంటే మన ఉద్దేశం సివిల్ సర్వెంట్స్. ఈ చట్టం ఎలా ఉండాలి అనే ఇచ్చే బ్రెయిన్ ఉంది కదా, ఆ బ్రెయిన్ కూడా సివిల్ సర్వెంట్స్ అండి. అందులో ఏమంటారంటే మొత్తం బాడీకి బ్రెయిన్ అండ్ షోల్డర్స్ సివిల్ సర్వెంట్స్ అండి. ఆ ఇద్దరిని ఉపయోగించుకొని టోటల్ సిస్టమ్ని నడిపేవాళ్ళు పొలిటీషియన్స్ అండి. ఈ సిస్టమ్ అందరికీ గుండెకాయ ప్రజలండి. సో పీపుల్ సెంట్రిక్ మంది. అందులో సివిల్ సర్వెంట్స్కి వాళ్ళకి వాళ్ళు సర్వెంట్స్ అండి, సేవకులు. వాళ్ళు అంతకుమించి హోదా ఉండకూడదండి వాళ్ళకి. రీసెంట్ ట్రెండ్స్ ఒకటి చెప్తాను మీకు. ఐఏఎస్ ఆఫీసరు జీపు దిగుతారండి, లేదా ఐపీఎస్ ఆఫీసర్ అన్న నడిచి వస్తే మాస్, అన్న నించుంటే మాస్, మాస్ అని ఒక కెమెరామెన్ దాన్ని తీస్తాడండి. ఒక ఎడిటర్ అద్భుతంగా ఎడిట్ చేస్తాడండి, యూట్యూబ్లో పెడతారండి. ఇట్స్ రాంగ్ యాక్చువల్గా. నో, సివిల్ సర్వెంట్స్ అంటే వాళ్ళు కాదండి. అలా తీయించుకుంటే వాళ్ళు తప్పండి. ఒకవేళ తీస్తే ఆ వీడియోని తీయించేయాలండి. వాడు గొప్ప సివిల్ సర్వెంట్ సార్, హీరో కాదు. కరప్షన్ లేదా సార్? కరప్షన్ ఉందండి. కరప్షన్ ఎందుకు ఉందంటే ఇందాక మీరు చెప్పిన దాంట్లో మనందరం వాళ్ళని దేవుడిగా చూస్తున్నాం కాబట్టి. మళ్ళీ దయచేసి నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు, అంటే సిస్టమ్ చెప్పదొచ్చానండి. మీకు లాజిక్ చెప్తానండి, ఇంకో లాజిక్ చెప్తానండి. స్టూడెంట్స్ గొప్ప అండి, టీచర్ గొప్ప అండి? ఇద్దరు. అబ్బే, స్టూడెంట్స్ గొప్ప అండి, టీచర్ కాదు. భక్తుడు గొప్ప, దేవుడు గొప్ప? భక్తుడే గొప్ప అండి. ఎందుకనంటే స్టూడెంట్స్ క్లాసులో కూర్చుంటేనే ఆయన చెప్పగలరండి. ఆయన రాకపోతే ఇంకోళ్ళు చెప్పొచ్చండి. నేర్చుకునేవాడికి ఆయన కూర్చోవాల్సిన అవసరం లేదండి. అడ్మిషన్ తీసుకున్న అర్జునుడికి విలువిద్య వచ్చిందండి, అడ్మిషన్ రిజెక్ట్ చేయబడ్డ ఏకలవ్యుడికి కూడా వచ్చింది. సగం సగం నేర్చుకున్న అభిమన్యుడు ఉంటాడండి, నేర్చుకున్నదే శాపగ్రస్తమైన కర్ణుడు ఉంటాడండి. సో ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్ హూ ఇస్ ద గివింగ్. తిరగేద్దాం ఇప్పుడండి, అందరూ స్టూడెంట్స్ అవ్వండి. మాస్టర్ గారు కూడా క్లాస్కి వచ్చినప్పుడు ఏదో చెప్పి నేను చాలా గొప్పవాడిని అనుకోకుండా, నాకు తెలిసిన 4 విషయాలు చెప్పాలనుకుంటున్నానయ్యా, విబుద్ధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతూ ఉంటాడండి పోతన్న. అలా నాకు తెలిసింది మంచి మాటలు చెప్తానమ్మా వినండి వాళ్ళ అనేవాడు గొప్ప టీచర్ అని. నాకు చాలా విషయాలు తెలుసు కాదని, స్టూడెంట్స్ కూడా మాకు నేర్పుతారని. నా ఇన్నేళ్ల జర్నీలో నిజం చెప్తున్నాను సార్, ఏదో ప్రభాస్ సినిమా ఛత్రపతిలాగా ఒట్టేసో మాట ఒట్టేయకుండా ఒక మాటలా కాకుండా చెప్తున్నాను సార్. నేను ఇవాళ ఎలా ఉన్నానంటే నా స్టూడెంట్సే కారణం అండి. దే మేడ్ మీ అండ్. కొంతమంది స్టూడెంట్స్ ఆలోచింపచేశారు, కొంతమంది స్టూడెంట్స్ నాలో మనిషిని బతికించారు, కొంతమంది స్టూడెంట్స్ నేను మనిషిలా బతికేలా చేశారు, కొంతమంది స్టూడెంట్స్ నేను ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో చెప్పారు, కొంతమంది స్టూడెంట్స్ని ఎలా అంత బాగా ప్రిపేర్ అవ్వాలో చెప్పారు, కొంతమంది స్టూడెంట్స్ నాకు కొత్త పుస్తకాలు చూపించారండి. స్టూడెంట్ ఏమో సామాన్యుడు కాదండి, నాకే తెలుసు అనుకుంటే ఎలా అండి? నేను నేర్చుకుని వచ్చాను. ఆ మాటకు వస్తే మన ఇద్దరు మాట్లాడుతున్నాం కదండి, మనకన్నా వ్యూవర్స్ గొప్పవారండి. రైట్, మన ఇద్దరికన్నా వ్యూవర్స్ గొప్పవారు. సో ఎండ్ పాయింట్ నేను ఏమంటానంటే ఇక్కడ అందరూ గొప్పే, ఎవరు గొప్ప కాదు, అయిపోయా. ఇది అన్ని చోట్ల పాటించండి. నేనే గొప్ప అనుకోవడం మానే, నువ్వే గొప్ప అనుకోవడం మానే, నేను గొప్పే నువ్వు గొప్ప అనుకోవడం మానే. విన్ 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 అంటే ఇదే కదండి, నేను గెలవాలి నువ్వు గెలవాలి, అంతే అయిపోయిందండి. మన ఇద్దరు ఇలా మాట్లాడాలి. కానీ కెమెరామెన్ లేకపోతే, ఎడిటర్ లేకపోతే, లైటింగ్ లేకపోతే, వ్యూవర్స్ లేకపోతే మన ఇద్దరు తెగ మాట్లాడామండి, అక్కడ తక్కువ మంది చూస్తే కరెక్ట్ కాదు. కాబట్టి జనాలు కూడా అందులో ఏమంటే ఇక్కడ ఎవడు గొప్ప కాదండి, ఎవడు తక్కువ కాదండి. ఓకే, అట్లా. రైట్ సార్. సో మీ పరంగా ఐఏఎస్ కోచింగ్లో కానీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ అసలు ఓవరాల్గా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ ఏమైనా రావాలనుకుంటున్నారు? వస్తే ఏం రావాలనుకుంటున్నారు? అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా పాలసీ పరంగా వస్తున్నాయని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని వచ్చిందండి. అది ఒకసారి చదివితే అంత రెవల్యూషనరీ పాలసీ కూడా ఉండదండి. డిగ్రీకి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇప్పుడు డిగ్రీ చదవకపోయినా పర్వాలేదండి. అంటే మళ్ళీ మనం డివేట్ అవ్వడం నాకు ఇష్టం. 8th వరకు ఒకటి వచ్చింది, 9th 10th ఇంటర్ ఫస్ట్. అవునండి, అదే కదా మారిందండి ఇప్పుడు. రైట్ రైట్, చాలా మారిందండి. అది దాని మీద ఒక డిబేట్ పెట్టచ్చు అంతలాగా. సో ఎడ్యుకేషన్ సిస్టంలో రెవల్యూషనరీ థింగ్స్ వస్తున్నాయి. ఆన్లైన్ సిస్టమ్స్ రాలేదా, డిజిటల్ బోర్డ్ లాంటివి రాలేదా, డిజిటల్ ఎడ్యుకేషన్ రాలేదా, అన్నీ ఏఏ మోడల్స్ రాలేదా, అన్నీ వచ్చినాయండి. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఏమి సిలబస్లు మారుతున్నాయండి, సిలబస్ అప్గ్రేడ్ చేస్తున్నారండి, కొత్త టెక్స్ట్ బుక్లో కూడా మంచి ఇన్నోవేటివ్ పాయింట్స్ ఉన్నాయండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని నేను కోరుకోను కానండి, నేర్చుకునేవాడే మారాలండి. పేరెంట్స్ అంటే నేర్చుకునేవాడే మారాలండి.
నేర్చుకునేవాడే మారాలి అన్నప్పుడు ఏంటంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు పాపం వాడు నేర్చుకోవడం తెలియదు. రైట్. అంటే ఇంటర్మీడియట్ వరకు కొంతవరకు, అంటే ఇంటర్మీడియట్ అంటే నా ఉద్దేశం 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ మధ్యలో అని. ఈ ప్రాసెస్లో 10th క్లాస్ వరకు టీచర్స్ పేరెంట్స్ యొక్క ప్రాధాన్యం ఎక్కువ ఉండాలి. అక్కడి నుంచి వాడు సొంతంగా ఆలోచించుకోవడం లాంటివి చేయగలిగి ఉండాలి. బీటెక్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేసరికి మాత్రం ఇంక పూర్తిగా స్వయం ఉండాలండి. 18 ఏళ్ళు దాటిన వాడు ఉండాలండి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీయే. 18, 20 కూడా కాదు, 15 కూడా కాదండి. నాకు కొంతమంది స్టూడెంట్స్ 6వ తరగతి చదువుతున్నాం, నాకు ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నాడు పిల్లాడండి, 7వ తరగతి అండి. అసలు ఆ అబ్బాయి నాతో మాట్లాడే తీరు చూస్తే ముగ్ధుండైపోతాను నేను. సరే క్లాస్ 7కి వచ్చేసాను, ఆన్లైన్ పేరు చెప్తే బాగుంది కూడా చెప్పట్లేదు నేను. అసలు ఆశ్చర్యపోతామండి. అంటే 7వ తరగతి పిల్లవాడు హోంవర్క్లు చేసుకుని నేను ఇచ్చిన హోంవర్క్ని బీటెక్ చదువుతున్న వాడికన్నా బాగా చేస్తాడండి. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? బీటెక్ చదువుతున్న వాడికన్నా వాడి అసలు ముద్దు వచ్చేసాడంతే, వేరే పదం లేదు. అది జిజ్ఞాస ఉంటుంది. అది నేను ఇది ప్రహ్లాదుడు చదువులల్లా మర్మము తెలిసి అన్నాడు. సో ఎండ్ పాయింట్ మెచ్యూరిటీ మరొకటి కాదు. అంటే కొంతమందికి 70 ఏళ్ళు వచ్చిన మెచ్యూరిటీ వచ్చిన ఉన్నారండి, 50 వచ్చిన ఉన్నారండి, 30 వచ్చిన ఉన్నారండి. మెచ్యూరిటీ అనేది ఏజ్ని బట్టి కొంత వచ్చినా సంస్కారాన్ని బట్టి వస్తుంది. రైట్ సార్, చాలా కవర్ చేసాము. ఇంకా టాపిక్స్ చాలా కవర్ చేయడానికి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ డెఫినెట్లీ కలుద్దాం. నేను సదా మీ సేవలోనండి. అయ్యో, థ్యాంక్స్ అలాట్. మన ఈ డిస్కషన్ వల్ల చాలా విషయాలు ఆడియన్స్ తెలుసుకున్నారని నేను తెలుసుకున్నాను, చాలా విషయాలు ఆడియన్స్ కూడా తెలుసుకున్నారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనేమన్నా నమ్ముతానంటేనండి, ఆడియన్స్కి చెప్పానని మీకు చెప్పాను అనుకోవట్లేదనండి. లాస్ట్ ఒక సింగిల్ లైన్ చెప్పేసి వదిలేస్తాను. ఇంగ్లీష్లో కానీ సంస్కృతంలో కానీ యాక్టివ్ వాయిస్ ఉండదండి. నేను చేశాను ఉండదు, నా చేత చేయబడింది ఉంటుంది. మన చేత ఇలాగా నలుగురికి మంచి మాటలు చెప్పించడం అనే ఒకనొక నేచర్, ప్రకృతి అంటే ఏదైనా అంటే ఇది మీ ద్వారానండి జరిగింది. కాబట్టి నేనే థ్యాంక్స్ చెప్పాను. యాక్చువల్గా ఐ హ్యావ్ బీన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ అవుట్ సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ అప్రోప్రియేట్ టు ద ఆర్ whoever may be, viewers and the audience aనండి. So what I feel strongly that we are instruments and right sir. Thank you sir, thank you so much.